First Indian to enter Guinness Book of World Records. Blindfold drive, 23 districts. 36 hours non-stop. Magic without repetition of items. అసలు మ్యాజిక్ అంటే ఏంటి సార్? ఇస్ ఇట్ ఎ సైన్స్? ఇట్ ఈస్ అన్ ఆర్ట్? ఉన్నది లేనట్టుగా లేనిది ఉండే ఒక భ్రమ కల్పించడం మాత్రమే. ఇప్పుడు గవర్నర్ గారు కృష్ణకాంత్ గారు సో మార్నింగ్ 6:30కి వచ్చి హ్యాబిట్స్లో నెహ్రూ స్టాచ్యూకి ఎదురుగానే. కానీ ఒకటి మాత్రం అంటే నేను ఇన్ని కంట్రీస్ తిరిగాను కదా, ఏ కంట్రీలో కూడా ఎడ్యుకేషన్ మీద ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన దగ్గర టాప్ స్కూల్ కూడా అట్లా లేదు, అక్కడ గవర్నమెంట్ స్కూల్ అంత బాగుంటుంది. అవును. ఒకప్పుడు సాయిబాబా గారు మన గ్రేట్నెస్ ఏంటంటే సో వెదర్ ఇట్ ఈస్ మ్యాజిక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఇంప్రెస్డ్ పీపుల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈజ్ క్యాన్సర్ హాస్పిటల్ పిల్లల చదువుల కోసం ఇంజనీరింగ్ వరకు దట్ ఈస్ రియల్లీ అద్భుతం. బ్రహ్మానందన్ గారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వీళ్ళని మూవీస్లలో మ్యాజిక్ ట్రిక్స్ మేము ఇది చేస్తాం. ఈ రాముడు సీత లక్ష్మణుడిగా మనమే వేషాలు వేసుకొని ఆ మ్యాజిక్ అనేది వస్తారు, అప్పుడు మనం ఇది చేస్తే బాగుంటుంది కదా వాళ్ళకి అని చెప్పేసి అని నేను అనుకుని దాన్ని మీరు ఆర్ట్గా ప్రేమించండి, ఆర్ట్గా ఎంజాయ్ చేయండి, అంతేగాని మూఢనమ్మకాల కింద నుంచి మోసపోకండి. లైఫ్ ఈజ్ ఎ మ్యాజిక్ అంటారు అందరూ, కానీ మ్యాజిక్నే తన లైఫ్గా తీసుకొని దాన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని దానిలో ఉన్నత శిఖరాలు అధిరోహించి దాదాపు 30 పైగా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డులు అందుకొని ఎంతో ప్రతిభతో ఎంతో కమిట్మెంట్తో మ్యాజిక్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని ఒక మెజిషియన్గా మంచి గుర్తింపు తెచ్చుకొని మన తెలుగు రాష్ట్రాలకు గౌరవం తెచ్చిన సామాల వేణు గారు. ఈయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, వరల్డ్ మెజిషియన్స్ అవార్డులు. వారు ఈరోజు మనతో ఒక భిన్నమైన వ్యక్తిని మనం పాడ్కాస్ట్కి పిలిచాము. వెల్కమ్ సార్ వేణు గారు, వెల్కమ్ టు బర్డ్ టాక్స్. వెల్కమ్. థ్యాంక్ యూ. మెజిషియన్ వేణుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు, చాలా సంతోషం. మీ వల్ల తెలుగువారికి కూడా చాలా గౌరవం వచ్చింది. వరల్డ్లో మెజిషియన్ అంటే మాకు చిన్నప్పటి నుంచి పిసి సర్కారు, లాల్ గారు, ఓపి శర్మ ఇలా చిన్నప్పుడు స్కూల్స్ నుంచి తీసుకెళ్ళి అవి చూసేవాళ్ళం. వీ హర్డ్ డేవిడ్ కాపర్లో వరల్డ్ బెస్ట్ మెజిషియన్ అని విన్నాను. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని డిజపేర్ చేశారని. అటువంటి ఒక భిన్నమైన మ్యాజిక్ అని మీరు కెరియర్గా తీసుకోవటం చాలా ఆశ్చర్యంగాను ఇన్స్పైరింగ్గా ఉంది. నాకు తెలిసినంత వరకు ఫస్ట్లో మీరు ఎంఎస్సి అది చేసి మ్యాథ్స్లో చాలా ఎక్సెల్ అయ్యి బ్యాంక్లో జాబ్ చేస్తా అది వదిలేసి ఇటు వచ్చారని, అది చాలా కరేజియస్ డెసిషన్. సో మీ అనుభవాలు అవి మాతో షేర్ చేసుకోండి. ఎలాగో ఈ మెజిషియన్గా ఎలాగ ట్రాన్స్ఫర్మేషన్, వేణు యాజ్ ఎ మ్యాథమెటిషియన్, వేణు గారు యాజ్ ఎ బ్యాంకర్, ఎలాగో మెజిషియన్గా వెళ్ళిపోయారు? ఇది లైఫ్లో ఒక జర్నీ. అంటే అందరికీ ఉడకలుగా ఉంటుంటుంది. మనం ఏదో దీన్ని యాక్చువల్గా మ్యాజిక్ నేను ఒక ప్రొఫెషన్గా తీసుకుందామనో లేక దీని మీద పైన డబ్బులు సంపాదిస్తున్నానో అలాంటిది లేకుండే. ఇట్స్ లైక్ ఎ ప్యాషన్. యా, మీరు కూడా అసలు యాక్చువల్గా ఏదో బిజినెస్లో బిజీ ఉన్న వాళ్ళు ఇది ఏదో కొత్తగా నేను మీకు మ్యాజిక్ ప్యాషన్, నాకు పాడ్కాస్ట్ ప్యాషన్. అంటే పాడ్కాస్ట్ లో చాలా నేర్చుకుంటాం. మీలాంటి గొప్ప వ్యక్తులతో కూర్చునే అవకాశం, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే మీకు మ్యాజిక్ ప్యాషన్ లైఫ్. సో అప్పుడు ఒక అది అంటే ఇన్సిడెంట్గా నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళాల్సి వచ్చింది మ్యాజిక్లకి. ముందుగా నేను యాక్చువల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా ఉన్నవాడిని స్కూల్ లైఫ్లో. ప్లేయర్ ఆల్సో మీరు? యా. సో ఆ టైంలో ఇంట్లో నాన్న ఎక్కువ అది చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, ఇంజనీర్ కావాలని అప్పట్లో మాకంతా అదే ఉండేది. సో వీ బ్యాక్ అబౌట్ 45 years బ్యాక్ వీళ్ళకి ఏంటంటే ఒక డాక్టర్ లేకపోతే ఇంజనీర్ తప్ప ఇంక వేరే ప్రొఫెషన్ 70s అవన్నీ అవే ఉండే. సో అప్పుడు కాబట్టి మైండ్ సెట్గా నేను ఇంజనీర్, నువ్వు కూడా ఇంజనీర్ కావాలి అని తప్పని ఆయన ఉండే.
మన హిందీలో ఇక్కడ హైదరాబాద్లో కావత్ ఎట్లా ఉందంటే ఇంజనీర్కి బేట ఇంజనీర్ బన్నా, డాక్టర్కి బేట డాక్టర్ బన్నా, పొలిటీషియన్కి బేట పొలిటీషియన్ బన్నా. సో ఇదొకటి హైదరాబాద్లో ఒకటి ఉండేది ఎప్పట్లో. బట్ యాక్చువల్గా అంటే అప్పుడు కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ వేరే సైడ్ ఎక్కువ ఉండే. ఇప్పుడంటే ప్రైవేటైజేషన్ లేదు కదా. ఇప్పుడు మనకంతా ఐటీ వచ్చేసి రకరకాల లైఫ్ లో రకరకాల కోర్సెస్ వచ్చినందువల్ల సో పీపుల్ డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంది. అప్పుడు లిమిటెడ్ ఉండే కాబట్టి వాళ్ళు అదే ఉండేది. సో నాకు అనిపించేది ఏంటి, మా నాన్న ఎంతసేపు చదువు అంటాడు, ఇంజనీర్ అంటాడు తప్ప ఇంకా వేరేది ఏం అనట్లేదు అని చెప్పేసి అని. సో మన బాస్ పిల్లలందరూ కూడా అమెరికా వెళ్ళి చదువుతున్నారు, మీరు ఇక్కడే చదవడం కోసం ఎంత కష్టాలు పడుతున్నారు, వాట్ ఈస్ దట్ యూనో అంటే నేను అన్నాను సరే ఒకసారి మా అమ్మతో అన్నాను, అది అమ్మ నాన్న ఎప్పుడు అమెరికా అంటున్నాడు. నేను స్కూల్లో మా ప్రిన్సిపల్ మా టీచర్ని అడిగినాను, ఒకటే కంట్రీ లేదు, మనకు కొన్ని వందల కంట్రీలు ఉన్నాయి అని చెప్పి అన్నారు. మరి ఒకటే కంట్రీ ఎందుకు నాన్న అంటుంటారు, మరి నేను 10 కంట్రీలు పోయి చూపిస్తాను నాన్నకు చెప్పు అని చెప్పేసి నేను పెద్దగా అనుకునేవా. అంటే ఏమైనా చూడండి, ఒకటి మాత్రం ఈ ఇంట్రీమ్ ఏజ్ చిన్నపిల్లలకి చిల్డ్రన్ ఏజ్ ఆ టైంలో అంటే 10 to 12 years మధ్యన ఏమైనా మనసుకి మైండ్కి కానీ ఆ మనస్తత్వం కానీ ఏమైనా పంచ్లాగా తగులితే మాత్రము అది జీవితంతో మాత్రం ఉండి కనెక్ట్ అయిపోతుంది. ఒక కనెక్ట్ అయిపోయి అది సాధించాలి అనే తపనలు ఉంటాయి. ఆల్వేస్ పడిపోద్ది అంతే. అది ఎంత సాధించటమో లేదు, అదంత స్థాయికి ఉన్నమా లేదో అయిపోద్ది. సో మా కజిన్స్ మా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా కూడా ఏమనుకుంటున్నావు, కంట్రీలు పోవాలంటే ఏమనుకుంటున్నావు, వీసా దొరకడం కష్టం, లక్షలు కావాల్సి వస్తుంది, ఎక్కడుంది మీ దగ్గర అదని చెప్పి అంటున్నారు తప్ప ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ లాగా మాట్లాడలేదు. బట్ ఆయన నాలో తప్పన ఏంటంటే నేను పెద్ద మైండ్లో పెట్టుకొని అదేదో సాధించి తీరుదాము పెద్ద లెవెల్లో అనుకొని అది ఉంది. బట్ ఫర్ అదర్ పీపుల్ అండ్ ఆల్ దట్ ఈస్ నార్మల్. 10 countries పోవడానికి కోసం డబ్బులు ఉంటే టికెట్ కొనుక్కొని వీసా పోయి వచ్చాను. బట్ ఫర్ మీ ఈజ్ నాట్ సో ఈజీ. బట్ ఐ టేకెన్ ఏ టాస్క్ అండ్ ఆల్సో దెన్ ఓకే అని చెప్పి ఈ టేబుల్ టెన్నిస్ ద్వారా నేను పోలేను అన్ని కంట్రీస్కి అని చెప్పి ఆ తర్వాత తబలా కొద్దిగా నేర్చుకున్నాను. అంతే అయిన తర్వాత దెన్ ఐ సెడ్ ఓకే లెట్ మీ లెర్న్ మ్యాజిక్. అప్పుడు రవీంద్ర భారతిలో షో చూడడం జరిగింది, ఒక మ్యాజిషియన్. దాని తర్వాత వెళ్ళిపోయి వారిని అడిగి మెల్లిమెల్లిగా నేర్చుకున్నా, కొన్ని ట్రిక్స్ నేర్చుకున్నాను. దానివల్ల ఇంకా అప్పటికి నా డ్రీమ్, నాది ఎయిమ్, నా గోల్ అంతా కూడా 10 countries. అసలు దానివల్ల డబ్బులు వస్తాయా, దానివల్ల ఏమవుతుంది, ఈ ప్రొఫెషన్ ఏమీ లేదు, 10 countries చూడాలి, పెట్టి రావాలి, కాళ్ళు పెట్టి రావాలి, మా నాన్నకు చెప్పాలి, అది మోటివేట్ చేసింది అది. సో అది ఆ దారి అనేది మ్యాజిక్లోకి వచ్చినప్పటికీ స్టార్టింగ్ నేర్చుకున్న తర్వాత ఈ ఒక ప్రోగ్రామ్ ఒక ఫ్రెండ్ ఇట్లాగే తీసుకెళ్ళి ప్రోగ్రామ్ చేయాలి నువ్వు అని చెప్పారంటే వాళ్ళు 50 రూపాయలు ఇచ్చారు. ఓ డబ్బులు ఇస్తారా ఆ ప్రోగ్రామ్కి అని చెప్పి మా మదర్, డబ్బులు ఇస్తారని కూడా తెలీదు. అప్పుడు వచ్చి మా మదర్కి 50 రూపీస్ ఇచ్చేసాను. మా మదర్ షీ కాంట్రిబ్యూటెడ్ మీ 200 రూపీస్. తన దాచుకున్న డబ్బుల నుంచి నాకు ఇస్తే ఆ ఐటమ్స్ కొనుక్కొని నేను స్టార్ట్ చేసింది. సో అప్పుడు నేను మా గురుగారికి వెళ్ళి అడిగాను, సరే ఇట్లా డబ్బులు ఇస్తారా అంటే, మరి డబ్బులు ఇస్తేనే కదా నేను కూడా ఉన్నాను ప్రొఫెషన్లో, అదర్వైజ్ డబ్బులు రాకుండా ఎందుకు ఉంటుంది, ఏ కళకైనా కూడా ఏదైనా ఉంటుంది అనే దీంట్లో చెప్పడం జరిగింది. సో అలాగని చెప్పి నేను మెల్లి 20 రూపీస్, ఒకరు 15 రూపీస్, 30 రూపీస్ ఇచ్చినా కూడా ప్రోగ్రామ్ చేయడం ఇంపార్టెంట్ మనకి, అంతే. ఇంకో నా టార్గెట్ అది. అవును. సో నేను ఇమీడియట్లీ ఏం చేశానంటే, అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో నైట్లో ఫ్లైట్ వచ్చేది, అక్కడికి వెళ్ళి కూర్చొని అందరికి విజిటింగ్ కార్డు ఇచ్చి నేను మ్యాజిక్ అంటే మీకు ఫ్రీగా చేస్తాను, కానీ నాకు కంట్రీ తీసుకెళ్ళండి అని చెప్పేసి అని అలా మార్కెటింగ్ ఈ విధంగా బాగా చేస్తున్న వాళ్ళు ఏమన్నారు, లేదంటే మీరు ఏదైనా ఫేమస్ ఉండాలి, మీరేదో మ్యాజిక్ నేర్చుకుని మేము అక్కడికి వెళ్ళి చెప్పాలంటే మీకు వీసా రావాలి, ప్లస్ అక్కడ వాళ్ళని మీరు మన కన్విన్స్ చేయాలి, మేము ఇవన్నీ ఉంటాయి, పాపులర్ అయితేనే చేస్తామని అంటే, సరే ఏం చేద్దాం పాపులర్ అంటే, అప్పుడు నేను ఈ రికార్డ్స్ గిన్నిస్ రికార్డ్స్ చేస్తే బాగుంటుందని చెప్పని ఈ బ్లైండ్ ఫోల్డ్ ఒకటి ప్రాక్టీస్, మా మ్యాజిక్లో ఒక ట్రిక్ ఉంది, అది దాన్ని మేము ఈ అది అంటే సర్కార్ కానీ కేఎల్ఆర్ కానీ వీళ్ళందరూ కూడా అది మ్యాజిక్లో స్టేజ్ మీద చేస్తుంటాం మేము, కళ్ళకి గంతలు కట్టుకొని బ్లాక్ బోర్డ్ మీద వైట్ బోర్డ్ మీద వాట్ ఎవర్ యూ ఆస్క్ క్వశ్చన్స్ విల్ డూ దాట్. కానీ డ్రైవింగ్ ఇది అది కొద్దిగా 1 kilometer 2 kilometers ఫాలో చేసేవాళ్ళు, కానీ దాన్ని నేను ఒక మన వరల్డ్ రికార్డ్ చేద్దాము అనే తపనతో, ఒక ఏదైనా రికార్డ్ చేయాలి తపనతో అని చెప్పేసి అని కాలేజ్కి వెళ్ళే ముందు నాన్నది బైక్ తీసుకెళ్ళిపోయి మార్నింగ్ స్కూటర్ తీసుకెళ్ళిపోయి అక్కడ వాడు వాచ్మెన్ వాడిని ఓపెన్ చేసుకొని లోపల గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి చెప్పడానికి స్కూటర్ పెట్టి ఇంట్లో ఉండేవాడిని.
సో మా నాన్న ఎప్పుడప్పుడు అనుకునేవాడు ఇది పెట్రోల్ తగ్గుతుంది ఇది లాలగారికి తెలియదు తెలియదు. మార్నింగ్ Secret గా. 5:30కి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ 7:30కి వచ్చి ఎక్కడలా పెడుతున్నాడు, వాళ్ళు లేచేంత వరకు ఇంట్లో స్కూటర్ ఉంటుంది. సో ఈ విధంగా నేను ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకి గిన్నెస్ వాళ్ళకి లెటర్ రాయమనంటే వాళ్ళు సరే అడ్రస్ తీసుకొని రాసాం. అప్పుడు లెటర్ కూడా మనకి ఏంది 3 months 4 months పట్టేది. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు రిప్లై మనకి రిప్లై వచ్చేది. రావాలి సో 6 కరెస్పాండెన్స్ months ఒకటి కాదు, అంటే ఇయర్లీ 2 times అనమాట ఇక మనకు వచ్చే కమ్యూనికేషన్. ఆ విధంగా 5-6 years వెయిట్ చేశాను నేను. 83-84 6 years 83 నుంచి కన్ఫర్మేషన్ కోసం గిన్నెస్ బుక్ రికార్డ్. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు దే నాట్ అంటే రిస్కీ ఐటమ్స్ మీద వాళ్ళు దే డోంట్ వాంట్ టు టేక్ ఏ ఛాన్స్. ఇప్పుడు మేము ఏదో రికార్డ్ చేయమన్నాము ఆయన రిస్క్ తీసుకుని చేసిన తర్వాత ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ వాళ్ళ మీద పడుతుంది అని చెప్పి వాళ్ళ దెబ్బలతో నాకు రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు ఎక్కువ. సరే ఇది పోతే పోనీ ఏదో చెయ్యాలి కదా మనం అనుకున్నామని చెప్పి 36 hours నాన్ స్టాప్ మ్యాజిక్ చేద్దామని చెప్పేసి నేను అదొకటి పెట్టి పంపించాను వాళ్ళకి. పంపిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎవరో ఇదని కాదు వదులుతట్లేడు మనని అని చెప్పి 2-2ని ఇలా చేస్తే మేము దాన్ని కన్సిడర్ చేస్తాము అని దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పంపించారు. వచ్చేసిందని చెప్పి ఇమీడియట్లీ నేను వెళ్ళిపోయి ఇంకా డన్ ఫస్ట్ మే 36 hours చేశాను. 36 hours నాన్ స్టాప్ మ్యాజిక్ ఇది రిపిటేషన్ లేకుండా, వితౌట్ రిపిటేషన్ ఆఫ్ ఐటమ్స్. ఏ షో మళ్ళీ రిపిటేషన్ లేకుండా ఐటమ్స్ 36 hours యూనిక్ షోస్ అన్ని Wow. ఆ ఐటమ్ ని అలా ప్రొడక్షన్ సపోజ్ ఒక ఐటమ్ నుంచి ఒక ప్రొడక్షన్ చేస్తే ఇంకో ఐటమ్ ఇంకో ప్రొడక్షన్ రావాలి మళ్ళా నుంచి. సో ఆ విధంగా నేను సర్కార్ దగ్గర వెళ్ళి కిరాల దగ్గర వెళ్తే వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఎందుకంటే అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉండవు. సో కాబట్టి అవి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసి వాటిని మళ్ళీ పెట్టుకొని ఈ మన కాచిగూడ మున్నూరు కప్ సంఘం ఉంది కదా అందులో చేశాను. అప్పుడు మనం అందరూ చెప్పి రిక్వెస్ట్ చేసుకొని అందరూ, ఎందుకంటే 36 ఓవర్ నైట్ ఉండాలి అందరూ. సో అక్కడ అప్పుడు నేను కొన్ని డిస్ట్రిక్ట్స్లో వెళ్ళిపోయి నేను ఇలా చేస్తున్నట్టే మీరు రండి అని చెప్పి బస్సు కట్టుకుని రండి అని ఆ విధంగా, ఎందుకంటే నైట్ ఉండటం కావాలి కదా మనకి. సో ఆ విధంగా వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేశారు. దాన్ని ఐ కుడ్ ఏబుల్ టు సక్సీడ్ 1990 అది చేశాను. 90 సెప్టెంబర్ అది చేశాను. మళ్ళీ డిసెంబర్లో ఇమీడియట్లీ రోటరీ క్లబ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అప్పుడు రవీందర్ రెడ్డి గారు గవర్నర్గా ఉండే, చెన్నారెడ్డి గారి బాబు సన్న. సో అతను ఏం చేశాడు, గవర్నర్గా ఉన్నాడు కాబట్టి రోటరీ చేద్దామని చెప్పేసి మరి రవీందర్ రెడ్డి గారు. సో అప్పుడు మొత్తం ఆల్ 23 districts ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అన్ని అప్పుడు ఫ్యాక్స్ పంపించుకొని, సో ఫాదర్ సీఎం కాబట్టి అన్ని ఫ్యాక్స్లు పంపించేసి ఇలా వస్తున్నారని చెప్పి అప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ రిసీవ్ చేసుకోవడం, ఒకరు నన్ను మళ్ళీ సెండ్ ఆఫ్ చేయడం అన్ని డిస్ట్రిక్ట్స్లో. ఆ విధంగా నేను దానికి సోషల్ కాన్సెప్ట్ ఇచ్చేసి ఐ డొనేషన్ బ్లడ్ డొనేషన్ 2 కలిపి ప్లెడ్జింగ్ ఐ డొనేషన్ ప్లెడ్జ్ కోసం అని చెప్పి చేసాం అప్పుడు. సో నా టోటల్ జర్నీ 17 days పట్టింది. 23 ఇంక్లూడింగ్ తిరుమల ఘాట్ రోడ్ పైన కూడా వెళ్ళొచ్చు. ఇది బ్లైండ్ ఫోల్డ్ డ్రైవ్ 23 districts. ఎన్ని కిలోమీటర్స్? 3186 kilometers వచ్చిందండి. 3186 kilometers బ్లైండ్ ఫోల్డ్ బైక్ మీద 17 days. అదొక రికార్డా? అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ తో, గవర్నమెంట్ అండ్ యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కొద్దిగా చేసిన కాంట్రిబ్యూషన్ అని, బట్ రోటరీ అండ్ మన లిమ్కా వాళ్ళది కొన్ని వీళ్ళంతా కూడా స్పాన్సర్ చేసేసి అప్పట్లో నన్ను అది సాహసానికి అప్పుడు గవర్నర్ గారు కృష్ణకాంత్ గారు ఉండే. సో మార్నింగ్ 6:30కి వచ్చి హ్యాబిట్స్లో నెహ్రూ స్టాచ్యూకి ఎదురుగానే నా కళ్ళ గంతలు కట్టి స్టార్ట్ చేసి వారు ఇచ్చేశారు. సో అప్పట్లో వాళ్ళ సతీమణ్యమో లేదు వేణు రెడ్ క్రాస్లో చాలా యాక్టివ్ మెంబర్ అని చెప్పి మీకు అభిమానం చెప్పి పోతా అనుకుంటున్నారు, కానీ మళ్ళీ ఏమైనా అయిపోతే మరి యాజ్ ఎ గవర్నర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా మరి మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఏమైనా అయిపోద్ది అట్లా అని తను ఇచ్చేస్తుండే. కానీ అంతా ఓకే ఈ పక్కన పెట్టించేసి మార్నింగ్ 6 o'clock రాజ్భవన్ నుంచి వచ్చేసి నా కళ్ళ గదిలో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడులా కూర్చున్నాడు. తర్వాత టీవీలో పేపర్లో వచ్చిన తర్వాత ఇక తను చూసి ఇదేంది అని చెప్పేసి జరిగింది. తర్వాత చెప్పారు వాళ్ళు. సో ఆ విధంగా నేను ఆ సాహసం చేస్తే 2 రికార్డ్స్ ఒకటేసారి ఇదైంది. అండ్ ఫస్ట్ ఇండియన్ టు ఎంటర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. తర్వాత శంకర్ దయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే, అప్పుడు రాష్ట్రపతి భవన్ పిలిపించి నాకు ఫెలిసిటేట్ చేశారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ వాళ్ళే ఢిల్లీ వాళ్ళే అపాయింట్మెంట్ ఫిక్స్అప్ చేసి నన్ను అక్కడ రమ్మని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫెలిసిటేట్ చేస్తారు రాష్ట్రపతి భవన్లోనే. అక్కడనే పిలిపించి చేసిన తర్వాత నేను ఇంకా యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత పేపర్ కటింగ్స్ అన్నీ కలిపి ఆల్బమ్ లాగా తయారు చేసుకొని ఇంటర్నేషనల్ వచ్చిన వాళ్ళకి అందరూ చూపించుకుంటూ ఇది ఉంది అని చెప్పి సర్టిఫికేట్ గిన్నీస్ ఇది అవన్నీ. నాకు అప్పటికి స్టేట్ యూత్ అవార్డు ఇచ్చారు గవర్నమెంట్ 1988-89లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉండే సీఎంగా. సో ఆ తర్వాత యూత్ యాక్టివిటీస్ నేను బాగా చేస్తూ ఉంటాను, కొద్దిగా టచ్ ఎక్కువ ఉంది నాకు యూత్ డిపార్ట్మెంట్తోనే. సో ఆ విధంగా నేను వాళ్ళంతా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో
అదే విధంగా మళ్ళీ నేను యాక్టివిటీ చేస్తుంటే 93లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు నేషనల్ యూత్ అవార్డుతోని వాళ్ళు సత్కరించారు నాకు అవార్డుతోని. సో దానికి ప్రెసిడెంట్ గారు ఇచ్చారు అవార్డు అండ్ క్యాష్ అవార్డు ఉంటుంది అంతా కూడా. సో ఇది అంటే యూత్ యాక్టివిటీస్ సంబంధం ఉండే సోషల్ కాన్సెప్ట్లు ఉన్నాం కాబట్టి అని చెప్పి ఆ అవార్డ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు యువతకు కూడా తెలియాలని చెప్పేసి నేను పర్టికులర్గా నేను జస్ట్ ఇన్సిస్టింగ్ దాట్ సో దే ఆర్ దేర్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ వేర్ దే కెన్ హ్యావ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆల్సో. సో ఈ విధంగా చేసిన తర్వాత దెన్ ఐ గాట్ ఆపర్చునిటీ 1992లో ఫస్ట్ ఐ గాట్ టు గో టు కెనడాలో క్యూబెక్ సిటీలో వరల్డ్ కాన్ఫరెన్స్ IB1 ఉంది, ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యూజిషియన్స్. అప్పుడు 65th యాన్యువల్ కాన్ఫరెన్స్ అక్కడ అవుతుంది. 4 days ఉన్నాను. సో దానిలో కాంపిటీషన్లో పాల్గొన్నాను. అప్పుడు డేవిడ్ కాపర్ఫీల్డ్ గారు, క్రిస్ ఏంజెల్ గారు, వీళ్ళందరూ టాప్ మ్యూజిషియన్స్ అందరూ కూడా అక్కడికి వచ్చారు. డేవిడ్ కాపర్ ఇస్ ద వరల్డ్ బెస్ట్. అది అసలు యాక్చువల్గా మాకు అప్పట్లో రిచెస్ట్ ఆర్టిస్ట్ అంటే మైకేల్ జాక్సన్ గారు ఉండేవారు. మైకేల్ జాక్సన్, మన మైకేల్ జాక్సన్ డాన్స్. సో డాన్స్లో ఆయన ద రిచెస్ట్ మ్యాన్, కళాకారు దాంట్లో. సో ఆయన పోయాక నెక్స్ట్ మా డేవిడ్ కాపర్ఫీల్డ్ మ్యూజిషియన్ అయ్యాడు. మ్యూజిషియన్లో రిచెస్ట్ మ్యాన్. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని డిసపియర్ చేశారు. అది చేశారు. ఇప్పుడు లాస్ వేగాస్లో ఆయన షోస్ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. ఈజ్ రియల్లీ మంచి ఇల్యూజనిస్ట్ అండ్ ఆల్ క్రియేటివిటీ అన్నీ కలిపి అతని ఉంటుంది అందులో. సో అవన్నీ చేస్తున్నారు. నాది ఫేమస్ స్టిక్ డాన్సింగ్ స్టిక్ అనమాట. స్టిక్ డాన్స్ చేస్తుంది వితౌట్ ఎనీ సపోర్ట్. మ్యూజిక్ స్టార్ట్ కాగానే నేను దాంతోపాటు స్టెప్స్ చేస్తుంటాను. అది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఐటమ్ అది. సో నన్ను అందరూ డాన్సింగ్ స్టిక్ వేణు అని పేరు కూడా అది బ్రాండ్ డాన్సింగ్ స్టిక్. సో ఆ విధంగా స్టిక్ గాల్లో డాన్స్ చేస్తుంది వితౌట్ ఎనీ సపోర్ట్. యు ఆల్సో విల్ బి విత్ దట్. మ్యూజిక్ స్టార్ట్ కాగానే ఉంటుంది. సో అది నాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్ ప్రైజెస్ వచ్చాయి. నాకు ఫస్ట్ ప్రైజ్ చాలాసార్లు వచ్చేది. ఆ తర్వాత ఇంకా అందరు మా వాళ్ళందరూ కూడా ఈయనకి రాగానే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు బాగా ఇది చేసేవాళ్ళు మా మ్యూజిషియన్స్ అందరూ కూడా. సో దెన్ ఫైనల్లీ అప్రిషియేటెడ్ డేవిడ్ కాపర్. he also said that he is doing a very good job that stick dancing అని చెప్పేసి. సో ఆ విధంగా నేను కాంపిటీషన్లో పాల్గొని నేను గట్ 4th place ఇన్ ఇంటర్నేషనల్లో 92 ఐమ్ టాకింగ్. సో ఆ తర్వాత నేను ఇంకా ఇంటర్నేషనల్ నా టార్గెట్ అది వెళ్ళడం అంతే. అక్కడి నుంచి మళ్ళీ లండన్లో అది మన వైఎంసీ ఇండియన్ వైఎంసీ వాళ్ళు అక్కడ మంచి ఫిట్జర్ స్క్వేర్లో అది ఉంది, మన హాస్టల్ ఉంది. మన ఇండియన్స్ ఎవరు వెళ్ళినా కూడా అదే వైఎంసీ హాస్టల్లో ఉంటారు, అందరు కూడా చదువుకోవడం కోసం వెళ్ళినదాన్ని. సో అక్కడ మళ్ళీ ప్రోగ్రామ్స్ ఇచ్చి మళ్ళీ లండన్ ఒక కంట్రీ కంప్లీట్ చేసుకున్నాను. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ దెన్ నెక్స్ట్ ఐ గాట్ అమెరికా ఛాన్స్ ఫర్ దిస్ ఆట తానా వీళ్ళందరూ కూడా పిలిచి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాను. సో లైక్ దట్ ఆఫ్టర్ 10-11 కంట్రీస్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ మా నాన్నకు ఎదురు నిలబడి మా అమ్మకి చెప్పాను, చూడు నేను ఒకటే కంట్రీ కాదు 10 కంట్రీస్ వెళ్ళాను. ఎస్. సో ఇన్ దట్ వే సో అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే పేరెంట్స్కి ఒకటి నేను చెప్పాల్సుకున్న ఇందులో పిల్లలకి ఏదైనా అభిరుచి ఉంటే దాన్ని ఎక్సెల్ చేయడం కోసం ఎంకరేజ్మెంట్ చేయాలి. మీరు చేయాల్సింది మంచి కోచింగ్ సెంటర్ తీసుకెళ్ళి అక్కడ వాడి కోచింగ్ లెట్ ఇట్ బి స్పోర్ట్స్ ఆర్ లెట్ ఇట్ బి కల్చరల్ ఎనీ మంది పెయింటర్స్ ఉంటారు, పెయింటింగ్ కూడా ఉంటుంది, ఆర్టిస్ట్ వాళ్ళు చదువులో ఎక్సెల్ కాకుండా కూడా బట్ దే హ్యావ్ ఐక్యూ లెవెల్ అని చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ దట్ వే మనం వీ నీడ్ టు ఎంకరేజ్ చిల్డ్రన్. మనంతా అకాడమిక్ సైడే ఉంటాం, ఎడ్యుకేషన్ ఒకటే ఉంటుంది ఇండియాలో. వెస్టర్న్ కంట్రీస్ లో ఎస్పెషల్లీ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు. దే రెస్పెక్ట్ అలాట్. ఒక కళాకారుడు అనగానే చాలా రెస్పెక్ట్ చేస్తారు. మనం మ్యూజిక్ టైం వేస్ట్ చేసుకుంటున్నాం, క్రికెట్ ఆడితే టైం వేస్ట్ చేసుకుంటున్నాం అట్లా అంటాం, పెయింట్స్ వేస్తుంటే చదువుకో అంటాం. మన వాళ్ళు ఎక్కువ అంటే ఉపాధి వచ్చే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ అని అలాంటివన్నీ ఎక్కువ మంది ఉన్నారు. డబ్బులు వచ్చేది ఇంకా దాని మీదనే మన వాళ్ళు మనీ. బట్ నౌ ఇట్ ఇస్ నాట్ దట్. ఈవెన్ సీ ఇంటర్నేషనల్ ఎంత తిరుగుతున్నా కదా నేను చూస్తున్నాను, వాళ్ళు మట్టితోనే ఏమైనా చేస్తున్నా మామూలుగా దీంతోనే చేస్తున్నా కూడా దీని ఎంకరేజ్ దట్స్ గుడ్ వాట్ వండర్. మన దగ్గర ఏమో మట్టితో అంటాడు, ఏమో అది చేస్తా అంటాడు, ఇది అనేది ఉంది. బట్ స్కల్ప్చర్స్ కానీ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ ఎ బిగ్ ఇండస్ట్రీ ఇన్ అదర్ కంట్రీస్ బాగా ఎదవుతూ ఉంది. సో అది ఆ ఎంకరేజ్మెంట్ మనలో కూడా ఇప్పుడు అవేర్నెస్ వస్తుందండి, అప్పట్లో లేకుండేది. సో ఆ విధంగా ఐ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్
పీపుల్ లైక్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు కానీ వాళ్ళ అమెరికన్స్ కానీ ఫారినర్స్ కానీ వాళ్ళు మంచిగా అప్రిషియేట్ చేసుకుంటారు. రికగ్నైజేషన్ వచ్చేసి సో మ్యాజిక్ అనేది బాగా ఇదైపోయి వెళ్ళిన 2 months 3 months వెళ్ళి డాలర్స్ ఇది చేసుకొని రావడము. సో ఈ విధంగా ఒక 10,000 షోలు ఇచ్చారట కదా ఆల్మోస్ట్ మోర్ దెన్ 700 shows throughout 30 countries. 35 countries nearly. 35 So in countries. that way what happens, మనకి ఒక ఆ దారిలోకి వెళ్ళినప్పుడు ఏదో చెయ్యాలి, ఇంకా క్రియేటివిటీ చేయాలి, ఇంకో చేయాలి తపనలో నేనేం చేశానంటే, అంటే ఒకటే మ్యాజిక్ ఇల్యూజన్స్ చేస్తూ ఉంటే ఇది ఉండదు. నేను ఐఎమ్ చేంజింగ్ ట్రిక్స్ ఎవ్రీ టైం వెళ్తున్నప్పుడల్లా మారుస్తున్నాను. అంతేకాకుండా ఒక స్టైల్లో కూడా ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అది మన బ్లెండ్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ మ్యాజిక్ షో. నేను మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ గారు ఆమె మిస్ వరల్డ్ అయిన తర్వాత మిస్ యూనివర్స్ అయిన తర్వాత అమెరికాకి వచ్చేది. తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ ప్లస్ ఇదంతా ఉండి బ్యాంక్వెట్ అంతా విజ్ చేసేవాళ్ళు. సో ఇండియా నుంచి నేను మ్యాజిక్ షో కలిపి ఇద్దరం కలిసి సుష్మితా చేసాం. అయితే అప్పుడు ఆ బ్లెండ్ ఆఫ్ ఫ్యాషన్ అని చెప్పి ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకొని వి హావ్ డన్ ఏ వెరీ గుడ్ షోస్. యా. సో అంటే ఈ మ్యాజిక్ లో క్రియేటివిటీ ఉండకపోతే మనం ఎవరు చూడరు. ఎప్పటికప్పుడు మార్చుకుంటాం, వెళ్ళినప్పుడు మారుస్తుంటాను. అంటే నేను ఒక స్టైల్ కూడా మార్చుతుంటాను, ఐటమ్స్ కూడా మారుస్తుంటాను. సో ఆ విధంగా మిస్ యూనివర్స్ తను అయినప్పుడు అమెరికాకి నేను వెళ్ళి అక్కడ తన డాన్స్ ప్లస్ నా మ్యాజిక్ షో బ్లెండ్ చేస్తాం అన్నమాట. సో ఆ విధంగా ఫ్యాషన్ అండ్ ఇది మోడల్స్ తోని మ్యాజిక్ చేయడము, వాళ్ళ చేతిలో అంబ్రెల్లా పెట్టుకొని వెళ్తుంటే దాన్ని ఫోక్స్ మొత్తం మిగిలిపోతే అంబ్రెల్లా కవర్ వ్యానిష్ అయిపోతుంది. సో ఆ విధంగా అన్ని క్రియేటివిటీ ఆ బ్లెండ్ ఆఫ్ మ్యాజిక్ అండ్ ఫ్యాషన్ షో అది. సో అంతేకాకుండా నేను ఈ ఒక మన తెలుగు వాళ్ళు అక్కడంతా కూడా అమెరికా వెళ్ళినప్పుడు సెకండ్ టైం మళ్ళీ నన్ను పిలుస్తున్నప్పుడు వెళ్తున్నాడు. నన్ను అప్పట్లో మహాభారత రామాయణ దూరదర్శన్లో వచ్చేది. సో ఆ VHS క్యాసెట్లో 11 క్యాసెట్లు ఉండేటివి. అవి తీసుకొని రమ్మని చెప్పి మనోళ్ళు, నేను ఇక్కడ 1000 రూపీస్కో 1100కో నాకు వచ్చేది. ఆడికి వెళ్తే మనోళ్ళు దానికి నాకు 10 times మోర్ అమౌంట్ 10,000 to 12,000 ఇండియన్ కరెన్సీలో ఎంత ఇస్తున్నారు. నేను ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి ఇంత ఇదంతా ఏంటంటే, అక్కడ పుట్టిన పిల్లలకి మన దేవుళ్ళని మన కల్చర్ మన రిలీజియన్ అయితే వాళ్ళు చెప్తుంటుంటే వాళ్ళ ఫోటోలు చూపిస్తే, ఓ యువర్ గాడ్ ఈస్ వెరీ పువర్, ఈజ్ నాట్ ఈవెన్ హ్యావింగ్ క్లోత్స్ ప్రాపర్లీ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అంటే క్లోత్ కాదు, వాళ్ళు అట్లా ఉంటారు సాఫ్రన్ బట్టలు, రాముడు సీత ఇవన్నీ ఏందని అంటే అదే డ్రెస్ ఉంటారా వాళ్ళు, ఇంకా వేరేది ఉంటుందా, మార్చుకోరా, దే డోంట్ హ్యావ్ మనీ, అట్లా క్వశ్చన్స్ చేస్తున్నారు వాళ్ళు డిఫరెంట్. అయితే అప్పుడు వాళ్ళు నన్ను అడిగారు, సార్ ఇట్లా ఉంది సార్, ఇప్పుడు వాళ్ళు మేమైనా చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ మళ్ళీ మేము ఇండియాకి రావాలి, హైదరాబాద్కి రావాలంటే మాకు చాలా టైం దొరకట్లేదు, ఎక్స్పెన్సివ్ అవుతున్నది, వీళ్ళేమో రాకపోతే వీళ్ళేమో ఇది అయిపోయారంటే, ఓహో అట్లాగా అని చెప్పి నేనేం చేశాను, మళ్ళీ తిరిగి ప్రయాణంలో అప్పుడు 36 hours 42 hours జర్నీ ఉండేది. 95-96 బ్రేకులు 2 కంట్రీస్లో దిగేవాళ్ళం. సో అప్పుడు నేను అది వీళ్ళకి నెక్స్ట్ టైం ఐ షుడ్ డూ సంథింగ్, ఎందుకంటే పిల్లలు మ్యాజిక్ షో అంటే వస్తున్నారు కదా, సో మ్యాజిక్ షో అని చెప్పేసి అక్కడే మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఐ వాస్ థింకింగ్ ఇన్ దిస్ లెవెల్ అనమాట. ఏమని, ఈ రాముడు సీత లక్ష్మణుడిగా మనమే వేసుకొని ఆ మ్యాజిక్ అనేది వస్తారు, అప్పుడు మనం ఇది చేస్తే బాగుంటుంది కదా వాళ్ళకి అని చెప్పేసి అని నేను అనుకొని వచ్చిన తర్వాత మన నారాయణ రెడ్డి గారిని అడిగాను. అడిగితే ఇది బాగానే ఉందయ్యా, కానీ బట్ ఏమన్నా కాంట్రవర్సీస్ ఏమైనా వస్తే మాత్రం అంటే, సరే సార్ నేను పోయి చేసేది అమెరికాలో, ఇక్కడ కానీ చేసేది అక్కడ వాళ్ళ కోసం చేస్తున్నా కదా అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత అక్కడ నాగేశ్వర గారు కానీ వీళ్ళందరూ అప్పట్లో బాగా నేను వాళ్ళతో పాటు బాగా తిరుగుతున్నవాడిని. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ చూసిన తర్వాత చెప్పారు, ఓకే కమన్ డూ ఇట్ అని. అప్పుడు ఇక్కడ నేను చేసి 96లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ హైదరాబాద్లో చేశాను, 98లో. ఆ తర్వాత నేను వాళ్ళకి అప్పుడు VHS క్యాసెట్ ఇచ్చి వాళ్ళు అక్కడ పంపిస్తే మీ ఈమెయిల్ ద్వారా అప్పుడు అది చూసుకొని సరే నెక్స్ట్ మీరు తీసుకొని రండి అని చెప్పన్నారు. సో 45 minutes షో, రాముడు సీత లక్ష్మణుడు అండ్ ఘటోత్కచుడు బ్రాహ్మణ వేషం. సో ఈ 6 members మేము టీం అంతా వెళ్ళిపోయి ఆ సెటప్ చేస్తే పిల్లలంతా మ్యాజిక్ షో అని చెప్పి వచ్చిన తర్వాత అప్పుడు మేము బ్యాక్గ్రౌండ్తో ఇదంతా చెప్తుంటే, ఓహో రాముడు ఇంత కష్టపడ్డా, సీత ఎంత కష్టపడ్డా, సో ఇలా నా అని చెప్పి ఆ బంగారు లేడీ ఇవన్నీ కూడా మ్యాజిక్లో చూపించేప్పటికి దే హావ్ డన్ ఏ రియల్లీ గ్రేట్ దిస్ థింగ్. అంటే పిల్లలకి అందరూ కూడా అప్పుడు వాళ్ళకి టచ్ వచ్చేది, ఎడ్యుకేటివ్. అప్పుడు మళ్ళీ ఈ కంట్రీ వాళ్ళందరూ వేరే కంట్రీ సింగపూర్ ఆస్ట్రేలియా మళ్ళీ అందరికి చెప్పేశారు వాళ్ళు, చాలా బాగుంది పిలిచాడు.
దెన్ అగైన్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు గో టు ఆల్ ది కంట్రీస్ అండ్ డూయింగ్ ఏమో పక్క మీకు అది సో ఈ విధంగా సమ్వేర్ సంథింగ్ ఆఫ్ గోయింగ్ ఆన్ యూనో. సో దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. ఇప్పుడు ఏదైనా మన క్రియేటివిటీ చేస్తుంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మ్యాజిక్లో కూడా అసలు మ్యాజిక్ అంటే ఏంటి సార్? ఈజ్ ఇట్ ఎ సైన్స్? ఇట్ ఈస్ అన్ ఆర్ట్? ఏంటి మ్యాజిక్? మ్యాజిక్ అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉండే ఒక భ్రమ కల్పించడం మాత్రమే. దీనికి ఇల్యూజన్, ఇల్యూషన్స్, ఇట్స్ ఇల్యూషన్స్ అంతే. కానీ దీనికి ఎలాంటి మంత్రాలు తంత్రాలు ఉండవు. బట్ దాన్ని వాళ్ళు అంటే బేస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి అని ప్రజెంట్ చేయడంలో ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మాకు మ్యాజిక్ స్టిక్ ఇంపార్టెంట్ మాకు. సో ఇలాగ మ్యాజిక్ స్టిక్ ఉంటుంది. దీనివల్ల మేము అందరం మ్యాజిక్ స్టిక్ దీన్ని మ్యాజిక్ లో ఎప్పుడు మేము బ్లాక్ అండ్ వీడియోస్ నేను 1, 2, 3 అనగానే పెద్ద స్నేక్ లాగా ఇదైపోతుంది. సో ఈ విధంగా దీన్ని ఒక అంటే కన్వర్షన్స్ హౌ టు డూ మ్యాజిక్ అనేది ఇంట్లో మేము చేస్తున్నాం. స్నేక్ అయింది స్టిక్. అది దాంట్లో వాళ్ళు వావ్ దిస్ ఇస్ వాట్ వావ్ ఫ్యాక్టర్ తేవాలి. వండర్ఫుల్. ఇప్పుడు ఇందులో మనము మెసేజ్ కూడా ఇవ్వచ్చు. ఈ మ్యాజిక్ దాంట్లో కూడా మనం ఇప్పుడు ఇందాక నేను ఎట్లా చెప్పాను రాముడు సీత అలా వేసుకున్నప్పుడు, ఇప్పుడు జనరల్గా ఈ మధ్య అవేర్నెస్ ఇదంటే ఏంటంటే ఈ అన్నదమ్ముల మధ్యన కానీ ఫ్రెండ్స్ మధ్యన కానీ ఈ మనీ మ్యాటర్ వచ్చేటప్పటికీ గొడవలు వస్తున్నాయి. అది ఎలా వస్తుంది ఏంటి అనేది మన చేతులు లేదు, కానీ మనం ఎంతకో మనం ఫీల్ అవుతుంటాం. అదే ఇంత ఫ్రెండ్షిప్ ఇది ఉంది కదా మనకి, అది అంత లాంటివి అనుకుంటామని. సో ఇవన్నీ కూడా నేను ఏంటంటే అంటే మ్యాజిక్ ద్వారా మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు అందరూ చూస్తుండగా అందరూ ఇట్లా కలిసిమెలిసిగా ఉంటారు. అన్నదమ్ములు అయినా ఫ్రెండ్స్ అంతా కూడా అందరూ స్పెక్ట్రమ్ ఆల్ కలర్స్ మిక్స్, ఎనీ క్యాస్ట్ క్రీడ్ అలాంటి ఏముండవు ఫ్రెండ్షిప్ లో కానీ అన్నింటిలో కూడా. అలాంటి వాళ్ళు ఈ మధ్య అంటే అప్పట్లో నేను ఇప్పుడు చూస్తున్నాను ఎంత ఇది అయిపోతున్నారంటే జస్ట్ మనీ వల్లనే స్పెషల్లీ ఎక్కువ మట్టుకు ఆర్ ప్రాపర్టీస్ వల్లనో బ్రదర్స్ అన్నదమ్ముల మెటీరియల్ థింగ్స్ ఏమవుతుందంటే ఇది ఇలా చేసి 1, 2, 3 అనగానే ఈ మొత్తం స్ప్లిట్ అయిపోతున్నారు. ఇట్లాగా మొత్తం వాళ్ళు అది మొత్తం క్లాత్ స్ప్లిట్ అయిపోయింది. కలర్స్ ఎల్లో, గ్రీన్. సో ఈ విధంగా స్ప్లిట్ అయిపోతున్నారు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. మెసేజ్ ఓరియంటెడ్ మ్యాజిక్. ఇలా స్ప్లిట్ అయిపోతుంది. లైఫ్ లో ఏముంటుంది చెప్పండి? ఒక్క దగ్గర ఉన్నప్పుడు అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ కలర్ విబ్జిఆర్ కలర్ అన్ని కలర్ అంతా ఉంటుంది. అదే ఏ కలర్ కాగలేదు. సో అందుకే నేను ఏం చేస్తున్నాను వీళ్ళకి మనం స్పెషల్గా దీంట్లో ఒక డబ్బులను కానీ ఆస్తులు కానీ ఇంపార్టెంట్ కాదు ఈ రోజులలో. మనకు కావాల్సింది ఒక ప్రేమ, అఫెక్షనేట్, మంచి ఆరోగ్యంగా బతకాలి అని చెప్పేసి ఉంది. మనం దానివల్ల స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల ఈరోజు షుగర్లు, బీపీలు అండ్ వాట్ యు కాల్ దిస్ రకరకాల జబ్బులు, హార్ట్ పేషెంట్స్ అవుతున్నాము. నో, బీ హ్యాపీ అవర్ ఇన్ లైఫ్. టూ మచ్ మెటీరియల్ థింగ్స్ కోసం మనకి ఎంత కావాలో అంత సంపాదించండి, అందులో ఉండండి అంతే. అప్పుడు చిన్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్స్ అన్ని వీళ్ళంతా కూడా మాట్లాడుకున్న వాళ్ళు. నేను చిన్నప్పుడు వింటుండే ఎంత సంతానం నీకు ఎంతమంది ఉన్నారు అని అడిగేవాళ్ళు. అంటే డజన్, 10, 10 అట్లా చెప్పుకుంటున్నారు. డబుల్ ఫిగర్ చెప్పుకున్న వాళ్ళు, అంతమంది పిల్లలు వాళ్ళు కానీ వాళ్ళు పెద్ద ఫ్యామిలీ. దట్ ఈస్ వాట్ ఇస్ ద రిచ్నెస్ ఇన్ దేర్ థింగ్. వెల్త్ ఈస్ పీపుల్. ఆ తర్వాత మా నాన్న స్టేజ్కి వచ్చేటప్పటికంతా కూడా ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎంత రెంట్ వస్తుంది, మెటీరియల్ థింగ్స్ అయిపోయినాయి. సో దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, అరే అడిగాడు కదా వాడు అని చెప్పి ఒక బంగ్లా కొంటాడు, దానికోసం మళ్ళీ అప్పులు చేస్తారు. ఇలాగా ఇబ్బంది. ఎవరి కోసం చేశారు? ఇప్పుడు నౌ జనరేషన్ ఈస్ టాకింగ్ దట్ నీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, ఎన్ని జబ్బులు ఉన్నాయి నీకు అని అడుగుతున్నారు. గోన్ ప్రాపర్టీస్ లేదా, లేకపోతే ఎంత సంతానం, 1 పిల్లలు 2 పిల్లలు తప్ప అసలు సంతానం లేదు. సో ఇప్పుడు ఈ మధ్య డైవర్స్ ఎందుకు అవుతున్నాయి అంటే కూడా దట్ ఈస్ ఓన్లీ ద వన్. సుఖం లైఫ్, టూ మచ్ మెటీరియల్ థింగ్స్, రిలాక్సేషన్ లేదు, జాయ్ లేదు, వెంపర్లాడుతున్నారు, ర్యాట్ రేస్. అప్పట్లో ఫ్రెండ్స్ అందరు కలవడము, డబ్బులు, కార్లు, ఫాస్ట్ ప్రెస్టేజ్ చూపించుకోవడము, ఫాల్స్ ప్రాపర్టీ వాల్యూస్ పెంచడం జరిగినప్పుడు వాళ్ళు పెళ్లిళ్ళు చూస్తే ఏంటి ఎంత ఖర్చు పెడతారు అనిపిస్తుంది నాకు. ఏంటిది? సో ఎక్కడ పోతుంది లైఫ్ అనేది. దానివల్ల ఎంతమంది ఇప్పుడు వాడు చూసేసి నువ్వు ఇట్లా చేస్తావు, నేను ఇట్లా చేస్తాను. ఇప్పుడు యూత్ కూడా ఈ మధ్య
నన్ను అప్పుడప్పుడు పిలుస్తుంటారు బికాస్ ఐఎమ్ హిప్నటిస్ట్. సో దే విల్ సే దట్ లైక్ హిప్నటైజ్ చేసి వాళ్ళని వైట్ కాలర్ హిప్నటిస్ట్ ఆల్సో. యా. వావ్. సో అప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి అడుగుతుంటారు. అప్పుడు యూత్ కోసం వెళ్ళి నేను కౌన్సిలింగ్ కోసం వెళ్తుంటాను అప్పుడప్పుడు నా సాటిస్ఫాక్షన్ కోసం అని. వెళ్తే వాళ్ళని అడిగా, అరే బాబు మరి నీకు ఎందుకు ఇలా నువ్వు చేయాల్సి వచ్చింది, ఈ బైక్ వెతుకపోవడం ఏంటి, చైన్ స్నాచింగ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, డ్రగ్స్ కౌన్సిలింగ్ వెళ్తారు. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వాడు 10,000 ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చాడు, నేను కూడా కనీసం వాడి దాంట్లో కాకుండా ఒక 6,000 7,000 8,000 ఖర్చు పెట్టి పార్టీ ఇవ్వాలి కదా, లేకపోతే నేను ఎక్కడ ఉంటాను. మరి వాళ్ళ ఫాదర్ ఏంటి, నువ్వు ఫాదర్ ఏంటి అని అడిగితే, మా ఫాదర్ చిన్న పోస్ట్ సార్, చిన్నగా, మరి ఆయన ఎట్లా ఇస్తాడు చెప్పండి, ఇవ్వలేడు కదా. అందుకే సార్ నా దరిద్రం మా ఇంట్లో అట్లా పుట్టాను నేను చూసుకుంటున్నాడు. యాక్చువల్ అప్పట్లో మనము పేరెంట్స్ ని ఎంతగా మనము గౌరవించేవాళ్ళం, ఇప్పుడు ప్రేమించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఫాదర్ ని కొడుతున్నోళ్ళు, పేరెంట్స్ ని కొడుతున్నోళ్ళు, జస్ట్ బికాస్ ఆస్తుల కోసం, ఏమి డబ్బులు ఇవ్వలేదు, ఓల్డ్ ఏజ్ లో వాళ్ళ తోసేస్తున్నోళ్ళు, ఓల్డ్ ఏజ్ హోమ్ పంపుతున్నోళ్ళు, ఈ ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిచ్చి ఖర్చులు పెట్టుకోవటం, అప్పులు పాలవడం చాలా చూస్తున్నాం మనం. పెళ్లిళ్ళు వాళ్ళు బాగా చేశారని వీళ్ళు ఏదో చేసుకుని వాళ్ళని చూసి వాళ్ళని ఎమ్యులేట్ చేసి వీళ్ళు అప్పులు పాలై ఇబ్బందులు పడుతున్నారు రకరకాలు. సో అందుకే నేను ఏమంటుంటే వీళ్ళకి ఇప్పుడున్న యువతకి ఒకరిని చూసి ఒకరి, అదే మీరు అన్నట్టు ఇందాక పెళ్లిళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు అంటున్నారు కదా, స్కూల్స్ వాళ్ళ అబ్బాయి పెంచి స్కూల్లో చేర్చడానికి వీళ్ళు కూడా. కానీ ఒకటి మాత్రం అంటే, నేను ఇన్ని కంట్రీస్ తిరిగాను కదా, ఏ కంట్రీలో కూడా ఎడ్యుకేషన్ మీద ఫ్రీ ఆఫ్ కాస్ట్, మన దగ్గర టాప్ స్కూల్ కూడా అట్లా లేదు, అక్కడ గవర్నమెంట్ స్కూల్ అంత బాగుంటాయి. అవును, యుఎస్ లో చూసాము, నార్వే, స్వీడన్, వాళ్ళు ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ చదువుతున్నప్పుడు పిల్లలంతా కూడా. యుఎస్ లో అదే కదా, డిస్ట్రిక్ట్ స్కూల్స్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ పిల్లలు కూడా డిస్ట్రిక్ట్ స్కూల్స్ లోనే చదువుతారు, బాగుంటాయి కూడా. దట్స్ గుడ్. మన కంట్రీలో కూడా అలా రావాలి అని చెప్పి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్, మేమందరం కూడా అదే కోరుకున్నాం. నేను కూడా అమెరికాలో అదే గమనించాను. డిస్ట్రిక్ట్ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు పిల్లలు ఫిజికల్ గా 16-17 ఏళ్ళు వచ్చారు, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, తర్వాత మీరు సంపాదించుకొని చదువుకో, అది కష్టపడి వాళ్ళని మనం కాళ్ళ నిలిపేసి వాళ్ళ మీద స్కిల్ నాలెడ్జ్ షుడ్ బి దేర్ ఆల్వేస్. సో అందుకే స్కిల్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఇప్పుడు మధ్య అంటున్నారు, కానీ బట్ ఇట్ షుడ్ కమ్ అప్ యూనో. ఈవెన్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మార్చారు. ఈవెన్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మన దగ్గర ఒక స్టీరియోఫోనిక్ గా కొన్ని సంవత్సరాల నుంచి అట్లాగే నడుస్తూ ఉంది. బట్ నౌ నాలెడ్జబుల్ అండ్ స్కిల్ అండ్ యూనో ప్రాక్టికల్ నాలెడ్జ్ షుడ్ బి గెయిన్డ్. ఎడ్యుకేషన్ స్కిల్ ఇవ్వకుండా ఎలిజిబిలిటీ ఇస్తుంది ఇండియాలో. స్కిల్ ఇవ్వాలి. వాడు ఒక కోర్స్ చేస్తే దాని మీద పూర్తిగా వాడికి ఒక స్కిల్ రావాలి. ఇన్స్టెడ్ ఊరక నేను ఇంజనీరింగ్ డిగ్రీ అంటాడు, వాడికి ఏం రాదు, ఏదో డిగ్రీ రాసేసి థియరీ రాసేసి చేస్తాడు. అందువల్లే కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా ఎట్లా అయిపోయిందంటే బిజినెస్ లాగా వాళ్ళని ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వాళ్ళే ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేస్తుంది. ఫ్రీ రీఇన్వెస్ట్మెంట్ అది ఉంది కదా మనకి, గవర్నమెంట్ డబ్బులు వస్తాయి అని చెప్పి, ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంతమందికి మనకి ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ సీట్లు ఇవ్వడం, వాళ్ళ ఫీజు వచ్చింది, వీళ్ళకి సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ పట్టుకుని పోతే మన దగ్గర ఏంది మంచి మంచి కంపెనీస్ వాళ్ళు బయట డిగ్రీ స్టూడెంట్ మన బిఈ బీటెక్ వాళ్ళకి నో జాబ్స్ అని వాడు పెట్టాడు, నో డోంట్ అప్లై అని పెట్టేసేస్తున్నారు. అసలు బిఈ బీటెక్ చదివి కానిస్టేబుల్ ఉద్యోగాలకి, చిన్న చిన్న మీనియల్ జాబ్స్ కూడా వచ్చేస్తున్నారు. అంటే అది దాని అర్థం ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత వీక్ అయిపోయింది అని మన దగ్గర. యూర్ రైట్, దట్స్ వాట్ ఐ మీన్. ఇప్పుడు నేను అందుకని ఏం చేస్తానంటే, ఈ యువత ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో మీరు నంబరు, ఎడ్యుకేషన్ మీద పేరెంట్స్ బాగా స్ట్రెస్ చేస్తుంటారు వాడిని, కానీ వాడికి ఐక్యూ లెవెల్ కానీ వాడికి మైండ్ అనేది షార్ప్నెస్ కానీ అది ఎక్కువ ఉంటుంది స్టడీస్ మీద. అయితే అప్పుడు మన వాళ్ళు వాడిని డిసప్పాయింట్ చేస్తున్నారు. అవును. సో దే ఆర్ నాట్, వన్ స్కిల్ ఏందో వాడి మైండ్లో ఏం ఆలోచిస్తున్నాడో అనేది వాళ్ళు గ్రహిస్తలేరు అక్కడ. కరెక్ట్. సో నేనేం చేశానంటే, ఇలా అవుతుందని చెప్పేసి అని వాళ్ళని ఊర్ల నుంచి యువతని తీసుకొచ్చి వాడు 10th క్లాస్ పాస్ అయితే చాలని చెప్పి వాడికి మ్యాజిక్ నేర్పించి వాడికి ఒక చేస్తున్నాను. నేను చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళు ప్లస్ బాగా ఫ్యాషన్గా ఉండేవాడు వాడికి నేర్పించి చూశాను, వీళ్ళకి నేర్పించి చూశాను. కానీ దీస్ ఆర్ పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ గుడ్. అంటే ఎంప్లాయ్మెంట్ కి మీరు జనరేషన్ అదేనా మ్యాజిక్ అకాడమీ? ఎస్, నా మ్యాజిక్ అకాడమీని నేను స్థాపించి 22-23 చదువుతున్నది, ఆ ద్వారా నేర్పిస్తున్నాను. ఆ తర్వాత ఏం చేశానంటే, నేను నేర్పిస్తున్నానని చెప్పి అకాడమీ నుంచి అనేటప్పటికీ పెద్దగా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు వస్తలేరు. ఇంకోటి నాకు సెల్ఫిష్ మోటో ఏముందంటే, మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు ఈ మూఢనమ్మకాల కోసం అని చెప్పేసి.
సో ఎక్కడైతే ఈ మారుమూల ప్రాంతాలలో అప్పట్లో నేను గుంటూరు కానీ ఇటువైపు వెళ్ళి మళ్ళీ ఇక్కడ డిచ్పల్లి కానీ మన నిజామాబాద్ సైడ్ ఈ నల్గొండ సైడ్ కానీ ఈ చేతబడి బాణామతి అని ఇవి చాలా జోగిని వ్యవస్థ అంటే బాగా అయిపోయింది మనకు అప్పట్లో. సో వాళ్ళు అలా ఇది చేస్తున్నాను కానీ పేపర్లో రాగానే నేను వెళ్ళిపోయి అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాను. కానీ ఆ తర్వాత నన్ను స్టేజ్ వెనక నుంచి వాళ్ళు రాళ్ళు కొట్టడం లాంటిది, నేను కారు తీసుకుంటే కార్ని కొట్టడం, ఎందుకంటే ఇబ్బంది పడ్డారు. మరి వాళ్ళకి ఉపాధి పోతుంది కదా. నేను వచ్చేసి లైవ్లీవుడ్ అయింది, వాళ్ళకి లైవ్లీవుడ్ అయిపోయింది. ఆ ఒపీనియన్ లీడర్ ఉంటాడు ఆ విలేజ్ లో, వాడికి వీడికి లింక్ ఉంటుంది. వీడు 2-3 ట్రిక్లు నేర్చుకొని పోతాడు. ఆ 2-3 ట్రిక్లు కాయిన్స్ తో విభూతి ప్రొడక్షన్ అనేది చూపిస్తాడు. చూపించి వీళ్ళు నమ్ముతారు అని. చేస్తుంటే వాళ్ళకి వాడు ఏం చేస్తాడు, సాధు వేషం వేసుకోనో లేకుంటే అది పెట్టుకొని వెళ్తున్నాడు. నేనేమో సూటు బూట వేసుకుని వెళ్ళి చేస్తుంటే వాళ్ళు ఈయనకేంటి ఆఫీసర్ కలెక్టర్ వచ్చిందేమో అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది కాదని చెప్పేసి అని నేను సమరం గారు కూడా పాడ్కాస్ట్ లో డాక్టర్ సమరం గారు అటు నిజామాబాద్ దగ్గర ఎక్కడో ఈ జోగిని వ్యవస్థ మీద అరవిందరావు గారు డీజీపీ ఆయన చెప్తే వెళ్తే క్యాంపెయిన్ చేస్తే దే ఆర్ అబౌట్ టు కిల్ అట. మీరు చెప్పిన వాళ్ళే ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి, అంటే అక్కడ బిజినెస్ లాగా అయిపోయింది, అది మనం చెడగొడుతున్నాం అనేది దాంట్లో వచ్చేస్తుంది. చాలా లైఫ్ థ్రెట్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కమిషనర్తో ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళీ ఆ చూపించి వాళ్ళకి నిమ్మకాయ కట్ చేయని రక్తం వస్తుంది అందులోంచి అంటున్నాం. అది కాదు, ఇది సైన్స్, ఇది కెమికల్ రియాక్షన్, ఇది అని చూపించి కొబ్బరికాయ పళ్ళుకుంటుగానే అందులోంచి పూలు వస్తుంటాయి. ఇలాగా నేను వాళ్ళకి చూపించి ప్రెస్ మీట్లో అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్తో వెళ్ళిపోయి చేస్తున్నాను. కానీ నాకు అనిపించింది ఇది వాళ్ళు పడుతున్నారు మళ్ళీ పంపించేస్తున్నారు. బికాస్ దెర్ ఇస్ నో యాక్ట్, దెర్ ఇస్ నో కేసు వాళ్ళకి మీద ఏం లేదు. సో కాబట్టి అప్పుడు మేము ఏం చేశానంటే ఇది ఒక యాక్ట్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మనకు మిత్రులు అడ్వకేట్స్ వాళ్ళు చెప్తే దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను గవర్నమెంట్ వాళ్ళతో. సో అబౌట్ 4 to 5 states హ్యావ్ అగ్రీడ్ యాంటీ సూపర్స్టిషియస్ యాక్ట్ తీసుకురావడం కోసం. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నేను 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు దాన్ని వింటున్నాను. ఇప్పటికి ఇంకా ఎక్కడ స్టేజ్ అక్కడే ఉంది. ఇప్పుడు మళ్ళీ సీఎం అది మాట్లాడుతున్నాను. అది యాక్ట్ వస్తే మాత్రం కొద్దిగా భయపడి వాళ్ళు ఇది చేస్తుంటారు. సో ఈ విధంగా ఇక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అండి. మొన్న మేము పాడ్కాస్ట్ లో ఆప్తా చైర్మన్ ఒక ఆయన సుబ్బు కోట గారు అని వారిని చేసి ఆయన చెప్పారు, ఆయన పాపం బాగా ఎగ్జైటెడ్గా చెప్పారు. ఏమన్నారంటే సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్తే ఈయన పేరు తెలియదు ఆయనకి, ఏం సుబ్రహ్మణ్యం అని పిలిచి ఒక ఉంగరం ఇచ్చారట. ఇట్లా గాల్లో ఇచ్చి ఆ ఉంగరం మళ్ళీ పట్టలేదట ఈయన వేలికి. పట్టకపోతే మళ్ళీ ఆయన తీసుకొని ఒకసారి ఊది ఉంగరం పెద్దది చేసి ఇచ్చారట. ఏంటి మీరు అది మ్యాజిక్ అంటారా? నమ్మకం ఓ పక్క, ఓకే వీఆర్ ఆల్ బిలీవర్స్, మనం కూడా ఎంతో కొంత నమ్ముతాం. ఇండియన్స్ ఆర్ బిలీవర్స్, మనం వి బిలీవ్ గాడ్, వి బిలీవ్ ఎవ్రీథింగ్. అట్లా ఒక సాయిబాబా లాంటి వాళ్ళు ఇచ్చింది అంటే బయట కూడా ఇది చర్చ జరుగుతుంటది కదా. నేను ఇది కొంతమందితో షేర్ చేసుకుంటే అది మ్యాజిక్ అంటారు. ఆయన సుబ్బుకోట గారు అయితే చాలా స్ట్రాంగ్ గా అది డివైన్ పవర్ అంటాడు. నేను కళ్ళతో ఎక్స్పీరియన్స్ అయ్యాను దిలీప్ అంటారు. ఆయన భక్తులు. ఎనీవే అట్ ద ఎండ్ ఇట్ ఇస్ ఎ బిలీఫ్. మీరేమంటారు? ఇప్పుడు అది అంటే మ్యాజిక్ ట్రిక్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీ దగ్గర కాయిన్ ఉంది, మన దగ్గర ₹1 కాయిన్. ఓకే, దీన్ని నేను ఇలాగా పెట్టాను చేతిలో. ఓకే, జస్ట్ వాచ్ చేయాలి. దీన్ని 2 సార్లు ఊపాను ఇట్లాగా. 1, 2 అనగానే యూ గాట్ 2 coins హియర్, 10 rupees. మా కళ్ళ ముందే ఒక కాయలు 2 చేశారు మీరు. సో ఈ విధంగా మా మ్యాజిక్ లో మేము టచ్ చేయకుండా ఉఫ్ అని అంతే ఈ రకరకాల మ్యాజిక్ ట్రిక్స్ చేయొచ్చు. అప్పుడే పుట్టపర్తి సాయిబాబా గారిని మన గ్రేట్నెస్ ఏంటంటే వారు సోషల్ వర్కర్ గా ప్రపంచంలో, అంటే నేను ఎన్ని కంట్రీలు తిరిగాను, అలాంటి అంత సోషల్ యాక్టివిటీ చేసిన వ్యక్తి ఎవరు లేరు. సో వెదర్ ఇట్ ఈస్ మ్యాజిక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంప్రెస్డ్ పీపుల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆ విలేజ్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వాటర్ జిల్లా అంతా వాటర్ ఇచ్చారు. అనంతపూర్ లాంటి ఫ్రీగా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడము, పిల్లల చదువుల కోసం ఇంజనీరింగ్ వరకు, దట్ ఈస్ రియల్లీ అద్భుతం. We have to respect him. That's like a god. We should not try to define it or decipher it. సో కాబట్టి ఆ విధంగా మేము మన మ్యాజిక్ లో రకరకాలు చేయొచ్చు. బట్ నేను ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యువతని మనము తప్పుదారు పంపిస్తున్నాము. ఈ స్కిల్ మాత్రం వీళ్ళంటి చేసుకుంటూ వాళ్ళని వృద్ధిలో తీసుకురావాలని చెప్పి ఏం చేస్తానంటే, అప్పుడు నేను ఈ మన కార్పొరేషన్స్ బీసీ కానీ SC ST వాళ్ళతోని లింక్ చేసుకొని ఊర్లోకి వెళ్ళి
మీ బాబుని నేను ఇక్కడ నేర్పిస్తున్నానంటే అమ్మో తీసుకుపోయి ఏమో చేస్తారు మీరు కట్టడం అని చెప్పి భయపడుతున్నారు. అది గవర్నమెంట్ చేస్తే మాత్రం పర్లేదు, ప్రైవేట్ అయితేనే తీసుకుపోయి ఏమో చేస్తారు అని చెప్పి. లైవ్లీహుడ్ అలా తీసుకొస్తే అప్పుడు వాళ్ళు టీ షర్ట్ మామూలుగా వాడు ఏదో జీన్స్ వేసుకున్నాడు, చెప్పులు వేసుకున్నారు, వాళ్ళకి ఆ ఊరు నుంచి సిటీకి వస్తున్న డబ్బులకి 50 రూపీస్ 100 రూపీస్ బస్ పాస్ కూడా డబ్బులు కూడా లేవు వాళ్ళకి ఇక్కడ టికెట్కి. అది మేము పెట్టి తీసుకొచ్చి వాళ్ళ సిటీలో ఒక 15 days క్యాంప్ పెట్టి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్ పెట్టి మార్నింగ్ యోగా ఇవన్నీ నేర్పించుకుంటూ మ్యాజిక్ ట్రిక్ నేర్పిస్తే వారు వెళ్ళేటప్పుడు వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు ఇంచట్ వేయడం, ఫస్ట్ టైం వాళ్ళు షూస్ వేసుకోవడం, ఫస్ట్ టైం టై కట్టడం, కోట్ వేసుకోవడం, ఇవన్నీ వాళ్ళ దగ్గర లేకపోతే అన్ని కుట్టించి మొత్తం డ్రెస్ అంతా వాళ్ళకి షూస్తో సహా అన్ని తయారు చేసి పెట్టెలో మొత్తం ఐటమ్స్ నేర్పించి 2 weeks 3 weeks పెట్టుకొని చేస్తే వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ మినిస్టర్ల ముందు ప్రోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళు అదే అట్లాగే డ్రెస్ వేసుకొని బస్లో వెళ్ళి ఊర్లో దిగిన తర్వాత అప్పుడు మనం అమెరికన్ చూస్తే ఎలా చూస్తుంటే మనం అంత గౌరవం అట్లాగా చూస్తుంటే ఏంటి మొన్న మన దగ్గర ఉన్నవాడు ఏది 3 వారాలు 1 month లో వీడు ఇట్లా అయిపోయాడు. సో అక్కడ నా సెల్ఫిష్ మోటో ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి వాడు ట్రిక్లు ప్రోగ్రామ్ చేస్తే అరే ఇది మొన్న మన దగ్గరకు వచ్చి మంత్రాలు తంత్రాలు అని చెప్పి చేసాడు వాడికి మనం అనవసరంగా డబ్బులు ఇచ్చుకున్నాం, అంత చేస్తున్నావు, నువ్వు అదే చేస్తున్నావు ఎదురు, నువ్వెలా చేస్తుంటే నేను నేర్చుకున్నాను, ఇదంతా సైన్స్, అంత ప్రాక్టీస్ అంతే తప్ప ఇది కాదు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ ఆ ఊరికి మళ్ళీ వెళ్తే తరిమి కొడతామని చెప్పి కూర్చున్నారు. సో అది నేను అందుకే ఏం చేసి అక్కడ నుంచి వాళ్ళ వ్యక్తిని తీసుకొచ్చుకొని ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి తపనతో మనం చెప్పడం కన్నా వాళ్ళని తీసుకొచ్చి అంతే కదా. ఇప్పుడు మీరు ఏదో చెప్తే ఏదో అంటున్నారు, వాళ్ళ మధ్య నుంచి మనుషులు తీసుకొచ్చి నేర్పించి పంపిస్తే టోటల్ రెవల్యూషన్ చేంజెస్ వస్తున్నాయి. మీరు హండ్రెడ్స్ ఆఫ్ మ్యూజిషియన్స్ తయారు చేశారట. అదే అందుకనే యూనివర్సిటీలో కోర్స్ పెట్టించా, ఓ కరికులం సిలబస్ తయారు చేసి. యుఎస్ లో లేదు, ఇక్కడే మన ఇండియాలోనే తెలుగు యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలో మ్యాజిక్ కోర్సు రావడానికి మీరు కారణం. యు ఫాట్ ఆన్ ఇట్. 10th batch 10th year now. ఇప్పుడు 10 years నుంచి ఒక అకాడమిక్ కోర్స్ లాగా వచ్చేసేసింది డిప్లొమా ఇన్ మ్యాజిక్ కోర్స్. మీరు హానరీ అడ్వైజర్ కదా, విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్తున్నాను. అండ్ టీచ్ చేస్తారా మీరు? నేను కూడా చేస్తాను, 2 ఇన్స్ట్రక్టర్స్ పెట్టించాను, వాళ్ళు కూడా చేస్తూ ట్రైనింగ్ ఇస్తుంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి కదా. సో 1 year కోర్స్, రెగ్యులర్ కోర్స్ ఇది. ఎవ్రీ డే ఈవినింగ్ 5 to 7, మార్నింగ్ ఏదైనా జాబ్ చేసుకున్నా ఈవినింగ్ వచ్చేసి చేసుకుంటారు. సో లేకుంటే రెగ్యులర్ ఉన్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు, ఈవినింగ్ వచ్చి నేర్చుకుంటుంటారు. సో ఈ విధంగా తెలుగు యూనివర్సిటీ నుంచి డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. అండ్ దే విల్ బి ట్రైన్. అండ్ నౌ 25,000 నుంచి 1 lakh per month సంపాదిస్తున్నారు మ్యాజిక్. ఆ సంపాదన కలగడం మ్యాజిక్ లోనే ఉంది. అండ్ వాడు ఏనికి పనికిరాని వాళ్ళు 10th class పాస్ అయి ఉంటే చాలని చెప్పి ఇప్పుడు డ్రాప్ అవుట్స్ ఉంటారు ఎక్కువ మాట, డిగ్రీ కానీ ఇంటర్మీడియట్, వాళ్ళని తీసుకొచ్చి నేను ట్రైనింగ్ ఇచ్చి నేను రెగ్యులర్ సబ్జెక్ట్స్ యూనివర్సిటీ ఇన్ ఇండియా హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ కోర్స్. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ యు. ఇట్స్ an art. మీ వల్ల అది, మీ ఎఫర్ట్. గ్రేట్. దేవుడు అనే గ్రౌండ్ గ్రేట్ కాంట్రిబ్యూషన్. సో దట్ ఈస్ మై, నేను నాకు రికార్డ్ గిన్నిస్ రికార్డ్స్ ఉండి రాష్ట్రపతి పురస్కారము, స్టేట్ గవర్నమెంట్ 6 awards ఉన్న తర్వాత కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుందంటే when I started the course and my disciples are performing on stage and they're earning good. So అంతే కదా, పెయింటింగ్ స్కూల్స్, మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయి, బట్ మ్యాజిక్ స్కూల్ అనేది దాన్ని ఒక కరికులం లాగా చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు. గ్రేట్ అకంప్లిష్. వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కొంటున్నారు. సో వేర్ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ దెమ్ ఎంటర్టైన్ చేస్తున్నారు ప్రజలు. సో లైఫ్ లోనే స్కిల్ మీద వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి ఇది వచ్చింది. అదర్వైజ్ వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు అని చెప్పి గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు, లేకపోతే వీళ్ళు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ పర్టికులర్ ఉపాధి కలిగే కోర్స్ని నేను చేశాను కాబట్టి సో ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్లో. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఐఎమ్ డూయింగ్ తృప్తిగా ఇలా చేస్తున్నాను, నేర్పిస్తున్నాను చెప్పి. ఇప్పుడు అడ్మిషన్స్ ఉన్నాయి, 25th క్లోజ్ అయిపోతుంది అడ్మిషన్స్. సో ఈ విధంగా యూత్కి 10th class పాస్ ఉంటే చాలు, they can come and apply and they'll get a admission and they will be having course. So ఈ విధంగా నేను ఈ మూఢనమ్మకాలను కొద్దిగా ఫైట్ చేశారు. గ్రేట్. వరల్డ్ బెస్ట్ మ్యాజిక్ ఏంటి? గ్రేటెస్ట్ మ్యాజిక్ అంటే అప్పుడు హౌడిని గారు ఉండే ఇల్యూజన్. హౌడిని గారిది ఏంటంటే ఇల్యూజన్స్ అంటే అన్ని హౌడిని అని చెప్పి అతను జర్మన్ బట్ బాగా అతను డేవిడ్ కాపర్ కన్నా బాగా అప్పుడు వీళ్ళంతా అక్కడ వాళ్ళు కదా, అంత ఆ వాళ్ళ ట్రిక్స్ మేము ఇప్పుడు బేస్ తీసుకొని చేస్తున్నాం. ఈ హౌడిని మన దగ్గర గొగయ్య పాషా గారు ఉండే, గొగయ్య పాషా అని
మన దగ్గర 1800 పిసి సర్కారు, ఓపి శర్మ, పిసి సర్కారు, మన కేలాల్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే లాల్ గారు. లాల్ గారి దగ్గర ఒక బుక్ ఉండేదండి. ఆ బుక్ ఇలా కీ అంటే ఓపెన్ అవుతుండే బుక్. అంటే అప్పటి ప్రాచీన కాలం బుక్స్ ఆయన దగ్గర ఉండేది. ఆ బుక్స్ నన్ను వెళ్ళి అంటే వీళ్ళంతా అంటే ఆ బుక్ లో మ్యాజిక్ గురించి ఉండేది. సర్కారు కేలాల్ గారు ఇద్దరు పక్క పక్క సేమ్ స్ట్రీట్ లోనే అటువైపు ఇటువైపు కొనాలి ఉంటుండే కలకట్టాలో. వాళ్ళిద్దరు టాకింగ్ అబౌట్ సీనియర్స్ సంగతి చెప్తున్నాను. 1930 సంగతి చెప్తున్నాను నేను. అప్పట్లో వాళ్ళు స్కూల్ వెళ్తుంటుంటే ఇంట్లో వాళ్ళు ఫీజు ఇస్తే దువ్వానా ఆకానా ఏకానా అంటుండే కదా, ఆ ఫీజు ఇస్తే వాళ్ళు తీసుకుపోయి స్ట్రీట్ మ్యాజిక్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు నేర్చుకుంటుండే వీళ్ళు స్కూల్ బంక్ కొట్టి. వాళ్ళకి ఇంట్రెస్ట్ అది. సో ఈ బంక్ కొట్టి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎక్కువ పోయింది. సో ఆయన ఏం చేస్తుండే, బుక్స్ చదవమని చెప్పి నేను చదువుతుంటే ఆయన చెప్తుంటే ఆయన ఇమాజిన్ అయ్యి వైట్ బోర్డ్ మీద రాస్తుండే ఈ ట్రిక్ ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి. అంత పవర్ ఆయన ఉండేది. సో అట్లాగే మేము డేస్ టుగెదర్ 3 days నేను అన్న దగ్గర ఉండి మేము ఉట్టి ఫుడ్ టైమే ఫుడ్ తినాలి, మాట్లాడుతుండాలి. అట్లాగా నేను ఉండేవాడిని. అక్కడి నుంచి ఆయన ట్రైన్ మాయం చేయటం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇవన్నీ ఇల్యూషన్స్. ఇప్పుడు నేను బుద్ధ స్టాచ్యూ వానిష్ చేశాను, హార్స్ వానిష్ చేశాను, బుద్ధ స్టాచ్యూని వానిష్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ టు సీ దీస్ ఆల్ థింగ్స్. అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర షోలో ఉన్న వాళ్ళే అవుతారా లేకపోతే whatever the people are there పబ్లిక్ లో చేస్తారా? పబ్లిక్ ఉంటుంది, నార్మల్ పబ్లిక్ ఉంటుంది. బుద్ధ స్టాచ్యూ అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిప్నాటిజం ఆర్ no it's a magic ఇది illusion. మా మ్యాజిక్ లో అంటే మ్యాజిక్ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఒక భ్రమ కలిగించింది మాత్రమే. సో దీనికి ఏంటంటే మేము మ్యాజిక్ లో ఒక డెఫినేషన్ లాగా పెట్టుకొని ఇది మంత్రాలు తంత్రాలు ఏమి ఉండదు, ఇది కేవలం హస్తలాగం మాత్రమే. ఉదాహరణకి ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను. నా దగ్గర రెడ్ రుమాల్ ఉంది. ఓకే, ఇది నేను 1 2 3 అనగానే ఒక కర్రలాగా రుమాల్ని కర్ర చేసేసారు. ఈ విధంగా మనం మంత్రం తంత్రం ఏమి లేదు, హస్తలాగం. సో ఇందులో మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. అంటే టైప్స్ ఆఫ్ మ్యాజిక్ 3 types దాన్ని డివైడ్ చేశాను నేను స్కూల్స్. బికాస్ కాలేజ్ లో నేను వాళ్ళకి యూనివర్సిటీ నేర్పుతున్నాను కాబట్టి ఒకటి ఫస్ట్ క్లోజ్అప్ ట్రిక్స్, ఇవి చిన్న ట్రిక్స్ మీకు చేపించినాయి. రెండోదేమో కంజూరింగ్ ట్రిక్స్ విచ్ హావ్ డన్ నేను బిగ్గర్ సైజ్. వాట్ ఈస్ దట్? కంజూరింగ్. థర్డ్ దేమో ఇల్యూషన్స్. ఈ 3 కిందనే ఆ టైటిల్ తో అన్ని చేస్తుంటాం. క్లోజ్అప్ ట్రిక్స్ అంటే ఇద్దరు కూర్చున్నప్పుడు కాయిన్స్ చేస్తాం. సో ఈ విధంగా కంజూరింగ్ అంటారు. ఈ బర్త్డే పార్టీస్ కి బట్టి చేస్తుంటారు, దాన్ని కంజూరింగ్ అంటాం అనమాట. ఇల్యూషన్స్ అంటే నేను సర్కార్ గారు చేసే ఇవన్నీ మేమంతా కూడా ఇల్యూషన్స్. సో దీన్ని ఒక 3 గా విభజించి ఇది మన ఇండియన్ ఏన్షియంట్ ఆర్ట్. యాక్చువల్లీ ఇండియాలో పుట్టిన కళ ఇది. ఇండియాలో గ్రేట్ రోప్ ట్రిక్ అని ఇండియన్ రోప్ ట్రిక్ ఉంది. సో వాటర్ ఆఫ్ ఇండియా ఉంది. అప్పట్లో మాయపాచికలు, మాయాబజార్ మ్యాజిక్. ఆయన అనుకున్న నంబర్ వచ్చేది. సో ఇట్ ఈస్ దేర్ ఇన్ మహాభారతం ఆటలో కూడా. సో అందుకనే 5,000 6,000 years హిస్టరీ ఉంది దీనికి. ఇంత మంచి కళ ఇది. సో మొత్తం ప్రపంచం అంతా వ్యాపించాయి. మొత్తం మెజిషియన్స్ అందరు కూడా మంచి సంపాదన ఇచ్చి ఉండు, అంత బాగుంది. కానీ ఇండియాలో కొద్ది ప్రోత్సాహం తక్కువ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, కానీ అది తక్కువ ఉంది. కానీ బట్ ఎంటర్టైన్మెంట్ ఆర్ట్గా చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్, ఈవెన్ నేను 1 or 3 years ఓల్డ్ ఏజ్ మన అది అత్తనపల్లి అక్కడ ఇది మన వాడుకల్ ఆంధ్ర సైడ్ ఏపీలో అక్కడ ఒక ఆవిడ మచిలీపట్నం దగ్గర అప్పుడు ఏదైతున్నప్పుడు నేను వెళ్ళి ఆ బెడ్ మీద ఉంది 103, 104 years. ఆమె అప్పటికి 3 years నుంచి బెడ్ మీదనే ఉంది. నేను వెళ్ళి ఆ ముందు ట్రిక్కులు చేస్తే సడన్ గా జర్కిచ్చి చేసి మూమెంట్స్ వచ్చేసి కదులుతుంది. ఇంట్లో విచిత్రం అవుతుంది. ఏదంటే మీరు మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి అన్నారు. మ్యాజిక్ పవర్స్ ఏం లేదు, నా కళలోనే మ్యాజిక్ ఉంది, అందులో మ్యాజిక్ లోనే మ్యాజిక్ ఉంది. దట్స్ వాట్. సో అందుకనే ఈవెన్ 3 years 2 years అబ్బాయిని కూర్చొని పెట్టండి, ఆ పాపను కూర్చొని పెట్టండి, వాళ్ళు టక్కన అట్రాక్ట్ అవుతారు. మేక్ యువర్ విష్ కూడా మీరు కాంట్రిబ్యూట్ చేశారట కదా అప్పుడు ఆర్గనైజేషన్. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళని అంటే అది చేస్తే ఒక అబ్బాయి నేను మ్యాజిక్ కావాలని ఉంది లైఫ్లో అని అంటే మేక్ విష్ వాళ్ళు వచ్చేసి నన్ను అడిగితే నేనే వెళ్ళి బాబుకి ట్రిక్స్ చేయించి వాళ్ళతోని. సో ఆ విధంగా ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు గో దెమ్ క్యాన్సర్ హాస్పిటల్ మా ఎంజిఎం ఉంది కదా దగ్గర, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు గడిపేసి వస్తాను నేను పిల్లలతో పాటు. చాలా కమిట్మెంట్ ఉంది మ్యాజిక్ పట్ల. ఈ రోటరీ నుంచి కానీ. గురువు ఎవరు లేరా? ఫస్ట్ నేను పట్టాభి గారి దగ్గర నేర్చుకున్నాను. బీవీ పట్టాభి చనిపోయారు.
ఆ తర్వాత ఈజ్ ఆల్సో మ్యాజిషియన్. ఆయన ఈజ్ నోన్ ఫర్ హిప్నోటిస్ట్. యా అంటే బేసిక్గా మ్యాజిక్లో ఉండే. ఆ తర్వాత మెల్లిగా ఈ సొసైటీకి ఏది కావాలి అని తెలుసుకొని హిప్నోటిజము కౌన్సిలింగ్ దాంట్లో సొసైటీకి అవసరం ఉంది ఈ మధ్య అని చెప్పి దాంట్లోకి వచ్చేసేసి మాలాంటి మెజిషియన్స్ తయారు చేసే అతను మ్యాజిక్ని కొద్దిగా తగ్గించేసుకొని టోటలీ ఇంటూ దాట్. సో ఆ విధంగా ఉండే. అంటే నేను తర్వాత నేను సర్కార్ కీరాల దగ్గర నేర్చుకొని ఇల్యూషన్స్ సర్కారు కేలాల్ కలకటాలోనా వెళ్ళారా మీరు? ఐ యూస్ టు గో డిగ్రీ చదువుతున్నప్పుడల్లా నేను ఐ యూస్ టు గో దేర్. వాళ్ళు చార్జ్ చేస్తారా నేర్పేటప్పుడు? అంటే వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది అంటే వాళ్ళు ఎవరు కూడా చెప్తున్నారు మెజిషియన్స్ నేర్పించాలి అని చెప్పని ఉండదు. అలాంటిది ఇంత కష్టపడి నేర్చుకున్న తర్వాత చెప్పేసి దాన్ని రివీల్ చేస్తే ఏముంటది వెరీ సీరియస్ దెన్ దట్ విల్ బి డిఫరెంట్ అగైన్. సో ఇప్పుడు నేను సీరియస్గా ఉండి వాళ్ళ కష్టానికి ఉండి అది చేసి ఇది చేసి మెల్లి చేస్తున్నా కొంది ఇలాగే చేస్తాయి. సో ఈ విధంగా వాళ్ళు మ్యాజిక్ లోకి. సినిమా యాక్టర్ రమణారెడ్డి కూడా ఒక మెజిషియన్ అంటారు, నిజమేనండి? అదే చాలా పెద్ద ఓల్డ్ మన గుండం కథల వాటిలో ఉంటారు రమణారెడ్డి అని సన్నగా. వారే మూవీలోకి తీసుకురావాలని చెప్పి మ్యాజిక్ ని వారు మెజిషియన్ కాబట్టి వన్ ఆఫ్ ది గ్రేట్ మెజిషియన్స్ అంటారు. నిజమేనండి? అప్పట్లో బాగా చేసేవాడు. తెలుగు దాంట్లో అతను మంచి ఆర్టిస్ట్. ఆయన పేరు మీద అవార్డు కూడా పెట్టుకున్నాం మేము. సో ఇది ఏంటంటే అతను అందుకని మ్యాజిక్ లో తీసుకొచ్చి అప్పుడే మాయాబజారు వారు కూడా యాక్ట్ చేశారు అందులో. ఇన్ దట్ వే యూర్ రైట్. అంటే మన తెలుగు తనంలో మ్యాజిక్ ని ఏ విధంగా అప్పట్లో ఎంబర్ రావు అని చెప్పి మన దగ్గర మ్యాజిషియన్స్ అంటే మ్యాజిక్ లో ఎక్కువ ప్రోత్సాహం లేనందుకు ఎక్కువ మంది రాలేదు. ఇప్పుడు నేను యూనివర్సిటీలో కోర్స్ పెట్టించాను. ఇప్పుడు రాజస్థాన్ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా మనకు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి క్వాలిఫైడ్ మెజిషియన్స్ అవుతున్నారు. క్వాలిఫైడ్ మెజిషియన్స్ లైవ్లీహుడ్ వస్తుంది. ఎంటర్టైన్మెంటే కదా, మంచి ఎంటర్టైన్మెంట్, లైవ్ ఎంటర్టైన్మెంట్. ఇండియాలో ఈ రోజు ఎనీ ఈవెంట్, స్మాల్ ఈవెంట్ అంటే బర్త్డే పార్టీస్ కానీ గెట్ టుగెదర్స్ కానీ వినోద్ ద్వారా అన్నిటి కూడా మ్యాజిక్ అని చేస్తా ఉన్నారు. బాగా చాలా మంచి ఎంకరేజ్మెంట్. మీలో సోషల్ సర్వీస్ యాంగిల్ ఈ మ్యాజిక్ విద్యని మీరు ఇచ్చేస్తారు. రెడ్ క్రాస్ లో కూడా మీకు మంచి అవార్డు. రెడ్ క్రాస్ కానీ రోటరీ కానీ రొటేరియన్ కూడా. సో ఈ విధంగా ఉంటే మ్యాజిక్ ని ఎన్ని రకాలుగా మార్కెట్లో సొసైటీలో తీసుకెళ్ళాలని సోషల్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఇది చేసి వెళ్తూ ఉన్నానండి. ఇప్పుడు వెస్ట్రన్ మ్యాజిక్ కి మన ఈస్టర్న్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఇండియా, చైనా వీళ్ళ మ్యాజిక్ కి ఏంటి మేజర్ డిఫరెన్స్లు? There is a lot difference. చైనాలో కూడా ఉందా మ్యాజిక్? చాలా ఎక్కువ చైనీస్ వాళ్ళు టాప్ ఇప్పుడు నడుస్తుంది కూడా వాళ్ళు కూడా. అండ్ జపాన్, కొరియా వీళ్ళంతా కూడా అది డూ డిఫరెంట్ మ్యాజిక్. అది చూస్తుంటే అసలు అది ఒక దీంట్లో పెద్ద లార్జ్ స్కేల్ దాంట్లో వాళ్ళు పోతుంటారు. ఈవెన్ వాళ్ళ స్కిల్స్ కూడా చాలా డెవలప్ చేసి పెడుతున్నారు. ఇండియాలో కూడా మన స్కిల్ ఐటమ్స్ కూడా మన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ చైనా, జపాన్, కొరియా అంతా కూడా వెరీ కాంపిటేటివ్. ఏదైనా డిఫరెన్స్ ఉన్నాయా మేజర్? వాళ్ళకి ఎక్కువ ఎలక్ట్రానిక్ ఉపయోగిస్తారు, మేమంతా స్కిల్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. టీవీ షోస్ చూస్తుంటాను నేను, ఎలక్ట్రానిక్స్ ఉపయోగించి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు నిజమేనా ఇది, ఏంటి ఇదిగా అనిపిస్తుంది. సో ఎలక్ట్రానిక్స్ డిజిటల్ తో మీరు మాన్యువల్ గా ఇట్లా చేస్తారు. ఏది కష్టం? ఇదే కష్టమేమో. వెరీ నైస్ అండి. మీరు సెన్సార్ బోర్డ్ మెంబర్ గా కూడా చేశారట, చేస్తున్నారు? ఎస్, ఐఎమ్ ఏ సెన్సార్ బోర్డ్ మెంబర్ నౌ. అది సిసిఆర్టీ నుంచి నేను అంటే కల్చరల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఒకటి ఉంది మన దగ్గర, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో దాని ద్వారా నేను ఐ గాట్ దట్ ఆపర్చునిటీ టు బికమ్ ఏ మెంబర్. ఏదైనా సెన్సార్ది మూవీస్ చూసి అన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న టాప్ మూవీస్ అన్ని కూడా నేను అందులో సెన్సార్ చేసి ఉన్నాయి కొన్ని. అండ్ కళాకారుడిగా ఎంజాయ్ చేస్తున్నారా? కళాకారుడిగా వెరీ మచ్. సామాల వేణు మ్యాజిక్ అకాడమీ ఉంది. మ్యూజిషియన్స్ అకాడమీ ఆఫ్ ఇండియన్ నేమ్ ఈజ్ మ్యూజిషియన్స్ అకాడమీ పెట్టాను. అండ్ ఎవ్రీ ఇయర్ నేను ఎవ్రీ 2 years ఒకసారి నేను చూమంతర్ పేరు మీద ఇంటర్నేషనల్ మ్యాజిక్ కన్వెన్షన్ కండక్ట్ చేస్తాను. చూమంతర్ పేరు మీద ఇంటర్నేషనల్ మ్యాజిక్ కన్వెన్షన్ కండక్ట్ చేస్తాను. ఎక్కడ చేస్తారు? సో అబౌట్ 500 to 800 మ్యూజిషియన్స్ వస్తారు త్రూఅవుట్ ఇండియా నుంచి, అదర్ కంట్రీస్ నుంచి. హైదరాబాద్ నుంచి హైదరాబాద్లోనే వాళ్ళకి 2 రోజులు మొత్తం కాంపిటీషన్స్ అంతా పెట్టించి కన్వెన్షన్ ఉంటుంది. అంటే అప్గ్రేడ్ చేసుకోవడం కోసం అవకాశాలు, ఎందుకంటే అందరు ఇంటర్నేషనల్ పోలేరు, షేర్ చేస్తారు కదా. సో మెజిషియన్స్ కి వాళ్ళని ఇక్కడ పిలిపించుకొని వాళ్ళు ఇచ్చి మళ్ళీ మీకు షేర్ చేస్తారా ఇది చేయడానికి ఇది అని? ట్రైనింగ్ ఉంటుంది మా కాన్ఫరెన్స్ లో, మేము సెమినార్ ట్రైనింగ్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి.
మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యూజిషియన్స్ పిలిపిస్తే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు, గాలా షోస్ ఉంటాయి నైట్లో. ఏదైనా ఉందా మీ ఎయిమ్ ఇలాంటి చెయ్యాలి, ఇలాంటి మ్యాజిక్ కోట్ నేను అచీవ్ చేయాలి అని? చాలా వింత వింత మ్యాజిక్స్ చూస్తుంటాం, చాలా ఆశ్చర్యం వేస్తుంది. రైట్. కొన్ని నీళ్ళల్లో వేసి ఆ ప్రహ్లాద ఎవరో కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నాడు, చనిపోయారు. సో ఈ విధంగా అంటే తాళ్ళు కట్టేసి నీళ్ళల్లో వేసి కొన్ని రిస్క్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు బ్లైండ్ అలాంటి ఫీట్స్ ఉంటాయి, చేస్తుంటే మనం ప్రాక్టీస్ అవసరం. మీరు కోల్కతాలో కూడా అది వాటర్ లో ఎస్కేప్ ఐటమ్ రీసెంట్ లో మ్యూజిషియన్ చనిపోయాడు 2 years బ్యాక్. ప్రహ్లాద్ వాటర్ లో అది చనిపోయారు, అండ్ బెంగాలీ మ్యూజిషియన్ అతను. సో ఆ విధంగా రిస్క్ ఫిట్స్ కొన్ని బాగా ప్రాక్టీస్ చేసి సీనియర్ గైడెన్స్ తో చేస్తేనే కానీ సక్సెస్ అవుతుంది. కానీ అదర్వైజ్ కొద్దిగా ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ అయితే మాత్రం మీకేదన్నా ఒకటి ఇది సాధించాలి, ఇది చేయాలి, మ్యాజిక్ లో ఒకటి క్రియేట్ చేసి వెళ్ళాలి నా మార్క్ గా అనేది ఉందా? అదే నేను దీని ఏమంటారు, మ్యాజిక్ లో ఒక ఎడ్యుకేషన్ సైడ్ తీసుకురావాలి అని చెప్పి తపన నాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యాజిక్ లో ఇట్ సెల్ఫ్ ఫీట్స్ అలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ చేయాలని వాటికంటే మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ సపోర్ట్ ఉండాలి. 36 hours చేశారు రిపీటేషన్ లేకుండా అంటే గ్రేట్ కదా సార్. ఈ మధ్య కొంతమందిని ఈ మెంటలిస్ట్ సుహాని షా వీళ్ళని చూస్తున్నాం, వాళ్ళు కూడా చిన్న చిన్న మ్యాజిక్స్ చేస్తాం, మ్యూజిషియన్ గా వస్తున్నారు. మెనీ పీపుల్ అదే ఈవెన్ సినిమా యాక్టర్స్ కూడా మ్యాజిక్ మూవీస్లలో కూడా ఇప్పుడు చిరంజీవి గారు కానీ బ్రహ్మానందన్ గారు కానీ మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ మూవీస్లలో మ్యాజిక్ ట్రిక్స్ మేము ఇది చేస్తాం, ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ట్రిక్స్ వెరీ నైస్ అండి. చంటబ్బాయి దాంట్లో మూవీలో చిరంజీవి గారు అలాగే అందరూ మ్యాజిక్ ఐటమ్స్ మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అప్పట్లో వాళ్ళని తయారు చేసి ఆ మూవీలో, ఎందుకంటే మాకు మ్యాజిక్ కూడా ఇది అవుతుంది, మన పబ్లిసిటీ అవుతుంది, ప్లస్ సినిమా దాంట్లో మా మీడియం ద్వారా కూడా తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుందని చెప్పేసి మేము చేస్తుంటాం. సో మ్యాజిక్ ని ఒక కరికులం లాగా చేశారు, సోషల్ కాజ్ యూజ్ చేశారు, ప్రజలకు ఉపయోగపడటానికి చేశారు, మీ పర్సనల్ అచీవ్మెంట్ కంట్రీస్ తిరగాలనేది సాధించారు. చాలా బాగుంది. ఎక్కడన్నా రిగ్రెట్ ఉందా ఈ జర్నీలో? నథింగ్ అండి, అన్ని కష్టాలు అయినా కూడా ఏదైనా సాధించాలంటప్పటికి మనకి చాలా ఓపిక ఉండాలి. నేను ఇప్పుడు చూడండి కోర్స్ పెట్టడం కోసం నేను 3 years ఉట్టిగా యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నాను, తెలుగు యూనివర్సిటీ చేస్తున్నాను. అదే కాకుండా నేను నా బర్త్డే రోజు అది ఫ్రీగా ప్రోగ్రామ్ చేద్దాము అంటే గవర్నమెంట్ పిల్లలకి ఆర్ఫెన్స్ వాళ్ళకి చేద్దామని చెప్పేసి నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను గవర్నమెంట్ వాళ్ళని అరేంజ్ చేయండి, నేను వచ్చి మీకు చేస్తానని చెప్పేసి, అందుకే నేను ఇంటర్నేషనల్ తిరుగుతున్నాను, ఇక్కడ నేను చేయట్లేదు కాబట్టి కనీసం ఒకటి చేద్దాం వీళ్ళకి అని చెప్పి పెట్టుకున్నాను. అప్పుడు మా మిస్సెస్ అంది, ఇవన్నీ ఎందుకు వాళ్ళని వీళ్ళ బతుకులాడుతున్న గవర్నమెంట్, మనమే చేద్దాము అని చెప్పి రవీంద్ర భారతి బుక్ చేసి ఒక 1000 నుంచి 2000 మంది పిల్లల్ని ఆర్ఫన్ నుంచి అనంతబాద్ పిల్లల నుంచి అక్కడి నుంచి అంతా తీసుకొచ్చుకొని వాళ్ళకి నేను ఒక 1 hour షో చూపించి నా బర్త్డే అట్లా సెలబ్రేట్ చేసి వాళ్ళు లంచ్ ఇచ్చి పంపించు. సో అంటే దాదాపు 18-20 years అలా చేస్తున్నాను. మీ వైఫ్ పిల్లలందరూ ఫుల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మ్యాజిక్ లో సక్సెస్ కావడం కష్టం అండి. నా వైఫ్ కానీ నా డాటర్స్ కానీ అందరూ కూడా దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దాట్. యాజ్ ఎ మ్యూజిషియన్ ఏం మెసేజ్ ఇస్తారు సొసైటీకి? మ్యాజిక్ అదేంటి, అట్ ద సేమ్ టైం కొన్ని నమ్మకాలు, బిలీఫ్స్, అంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఉంటుంది? మ్యాజిక్ అనేది ఆర్ట్, దాన్ని మీరు ఆర్ట్గా ప్రేమించండి, ఆర్ట్గా ఎంజాయ్ చేయండి, అంతేగాని మూఢనమ్మకాల కింద ఉంచి మోసపోకండి. ఒకటి. రెండోది పేరెంట్స్ పిల్లలకి మాత్రం వాళ్ళ అభిరుచి ఏదో తెలుసుకొని వాళ్ళకున్న ఇంట్రెస్ట్ తెలుసుకొని మంచి ఇన్స్టిట్యూషన్స్లో వెతికి మంచి కోచ్లు వెతికించి మీరు పెట్టేసేసండి. దే విల్ బి కమప్ పిల్లవాడికి వస్తారు సార్. యువతకి ఏంటంటే వాళ్ళని ఒక స్కిల్స్ ఉన్న వాళ్ళకి నైపుణ్యత ఎందులో కలిగించాలి అనే దాంట్లో నేర్చుకొని అలాంటి మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయించేసి మంచి కోర్సులో పెట్టించేస్తే దే విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ వితౌట్ ఎనీ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు కాకుండా ఉంటారు వాళ్ళు. సో అదొకటి మాత్రం మెసేజ్ నాకు ఇవ్వాలని. వండర్ఫుల్ సార్. మీలో ఓ మంచి మెజిషియన్, లైఫ్లో కష్టపడి అనుకున్న లక్ష్యం సాధించిన ఒక సామాల వేణు గారు మెజిషియన్ అవ్వాలి, కంట్రీస్ తిరగాలి, అదేవిధంగా సమాజంలో మూఢాచారాలు, నమ్మకాలని తొలగించడానికి ఉపయోగపడాలి, అట్లానే సోషల్ కాంట్రిబ్యూషన్, సమాజానికి హెల్ప్ చేయాలి, ఎయిడ్స్ కోసం, ఐ డొనేషన్స్ కోసం, ఆర్గాన్స్ కోసం, మేక్ ఎ విష్, ఇట్లాంటివన్నీ చేసిన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇన్ని కోణాలు చూసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ బర్డ్ టాక్స్. చాలా నేర్చుకున్నాం. వెరీ నైస్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. తెలుగు వాళ్ళకి మీరు గొప్ప
వరం లాంటి వాళ్ళు. ఇంత ఒక కొత్త లైన్లో ఇంత గొప్ప స్థానానికి వెళ్ళడం, ప్రపంచవ్యాప్తంగా మీరు ఇంత గొప్ప పేరు తెచ్చుకోవటం. ఆల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. మ్యాజిక్లో ఒక ఉన్నతమైన స్థానం. ఈరోజు పిసి సర్కారు లేకపోతే మన లాల్ గారి గురించి ఎలా చెప్పుకుంటున్నాం, వేణు గారి గురించి కూడా డేవిడ్ కాపర్ లాగా చెప్పుకోవాలి. ఇంకా మీరు మరింత ఉన్నత స్థానం చేయాలి. మ్యాజిక్ని ఒక సైన్స్ లాగా డెవలప్ చేయాలి. మీరు కూడా ఒక బుక్ లాగా రాసి దాన్ని చక్కగా తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వెరీ ప్రెషియస్ టైం. థ్యాంక్ యూ. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.